Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. 15th April 2022 అనాలిసిస్ మనం ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడదాం డీటెయిల్డ్గా. మొత్తం మనం 5 ఆర్టికల్స్ తీసుకున్నాం. ఆల్ ద ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో ఫస్ట్ ఆర్టికల్ ఏం మాట్లాడతామో చూడండి, కన్సర్న్స్ విత్ ఎలిఫెంట్ ట్రేడ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎలిఫెంట్ ట్రేడ్ గురించి. అండ్ దాంతోపాటు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి లోక్సభ పాస్ చేసినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2021 గురించి న్యూస్లోకి వచ్చింది. డీటెయిల్గా మాట్లాడదాం. చెన్నకేశవ టెంపుల్ ఇన్ కర్ణాటక, దాని గురించి రెండో ఆర్టికల్ వచ్చింది. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఆర్టికల్. స్టబుల్ బర్నింగ్ గురించి న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది. దాన్ని పరాలీ బర్నింగ్ అని కూడా అంటాం. సో ఈ ఇష్యూ ఏంటి, అండ్ ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ డిటోరియేట్ అవ్వడం గురించి ఒక మంచి ఓపెడ్ ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. మంచి రికమెండేషన్స్ ఇచ్చారు. సో దాని గురించి మాట్లాడదాం. వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి బయాన్యువల్ రిపోర్ట్, దట్ ఈజ్ సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో ఇండియన్ ఎకనామిక్ స్టేటస్ గురించి అండ్ కన్సర్న్స్ ఏం చెప్పారు. సో ఇవన్నీ మనకి డీటెయిల్డ్గా రావడం అనేది జరిగింది. ఒక ఆర్టికల్ మాట్లాడదాం. 5th ఆర్టికల్ సావరెన్ డెట్, శ్రీలంకన్ సావరెన్ డెట్ గురించి, దానికి గల కారణాలు ఏంటి, సో రీసెంట్గా ఏం జరిగింది, ఇవన్నీ విషయాలు మనం డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి చక్కగా మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. సో మరి ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేటటువంటిది చేసుకుందాం. అనౌన్స్మెంట్ తర్వాత మనం ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. వినండి. సో చూడండి అమ్మా, ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ అట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది మన 4th ఏప్రిల్న స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు జస్ట్ 60,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 చొప్పున పే చేస్తూ కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఏపీఎస్సీ గ్రూప్ 1 ఫీజు 45,000, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా మీకు 45,000 రూపీస్ మాత్రమే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎక్స్ట్రా సిలబస్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ అండి. ఈ ఫీజు కూడా ఈ రోజు వరకే, ఇస్ ద లాస్ట్ డే 15th ఏప్రిల్ వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. ప్రతి దాని మీద ఫీజు 10,000 రూపాయలు పెరగబోతుంది. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇన్స్టాల్మెంట్స్లో కూడా మీరు జాయిన్ అయ్యేటటువంటి అవకాశం మీకు ఉంది. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, మన వెబ్సైట్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ ఉంటుంది. క్లాసుల్లో మీరు 100 సార్లు అడిగినా 100 సార్లు కూడా డీటెయిల్డ్గా ఫ్యాకల్టీ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ మెంబర్స్. మీకు పూర్తి న్యాయం అనేటటువంటిది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. అండ్ ఆప్షనల్స్ మీద కూడా మీకు ఆఫర్ అనేటటువంటిది ఉంది. చూడండి, మీరు ఒక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ అనేటటువంటిది తీసుకుంటే అన్ని ఆప్షనల్స్ మీకు ఫ్రీగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అన్ని ఆప్షనల్స్కి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ అనేటటువంటిది వస్తుంది. సో ఈ రోజు వరకు 10% ఆఫర్ అనేది ఉంది. సో మన ఆప్షనల్స్ మీద ఫీజు 10% తగ్గింపు అనేటటువంటిది మీకు లభిస్తుంది. ఈ రోజు లోపల మీరు జాయిన్ అయితే 22,500కే మీరు చక్కగా ఆప్షనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సింగిల్ పేమెంట్ చేస్తే మీకు 22,500కి వస్తుంది. ఓకేనా, సో ఈ ఫీజు 15th ఏప్రిల్ వరకే వ్యాలిడ్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ మన సురేష్ సార్ చెప్తారు. సోషియాలజీ నేను చెప్తాను, డీటెయిల్గా హ్యాండిల్ చేస్తాను. ఆంథ్రోపాలజీ శ్రీనివాస్ సార్ చెప్తారు, చక్కగా చెప్తున్నారు. ఒకసారి డెమో వీడియోస్ చూడండి, చూసి డెసిషన్ తీసుకోండి. అండ్ తెలుగు లిటరేచర్ ఏదైతే ఉంటుందో సీతాపతి సార్ చెప్తారు. సో ఈ తెలుగు లిటరేచర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ అన్ని డెమో వీడియోస్ మీకు ఉన్నాయి. సో ఒకసారి డెమో వీడియోస్ చూసి టీచింగ్ క్వాలిటీ నచ్చితేనే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. సో ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా తెలిసేసుకుందాం. వినండి. సో చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ కోర్స్ మాకు అక్కర్లేదు సార్, మాకు ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్ మీద డౌట్స్ ఉన్నాయి అంటే సింగిల్ సబ్జెక్ట్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎకానమీ సురేష్ సార్ చెప్తారు, హిస్టరీ నేను చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తాను, మీ అందరికీ తెలుసు. శ్రీనివాస్ సార్ పాలిటీ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ప్రసాద్ సార్ జాగ్రఫీ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఏ కోర్స్ అయినా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది మీరు సింగిల్ కోర్స్ జాయిన్ అయినప్పటికీ. సో యూపీఎస్సీ హిస్టరీ
చూడండి, యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ మీరు తీసుకుంటే రికార్డెడ్ క్లాసెస్ అనేటటువంటి మీకు వస్తాయి జస్ట్ 5,000 రూపీస్కే. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ దాంతోపాటు వీటన్నింటి యొక్క బెస్ట్ నోట్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఆల్ క్లాసెస్ అనేటటువంటి వస్తాయి. 7893999553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. రేపటి నుంచి హిస్టరీ ఫీజు 7,000 అవుతుంది. మేము చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఓకేనా? రైట్ నాన్న. ఒకసారి మన కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా తెలుసుకుందాం, వినండి. సో ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ చూడండి అమ్మా, జస్ట్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు 5,000 రూపీస్ మాత్రమే. మీరు సింగిల్ పేమెంట్ అనేటటువంటి చేస్తే, లేదు ఇన్స్టాల్మెంట్స్లో కడతాం, నెలకు 2,000 చొప్పున కట్టుకుంటాం సార్ అంటే 6,000 రూపీస్ అవుతుంది ఫీజు. సో ఈ ఫీజు కూడా 15th ఏప్రిల్ ఈ రోజు వరకే ఉంటుంది. తర్వాత ఫీజు అనేటటువంటిది పెరగబోతుంది. క్లాసెస్ సురేష్ సార్, నేను అండ్ శ్రీనివాస్ సార్ ముగ్గురం తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే చక్కగా జాయిన్ అవ్వండి. హిందూ ఒక్కటి సరిపోదు, మీ అందరికీ తెలుసు. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, పిఐబి కానీ, లేకపోతే ఇలాంటి ఆర్టికల్స్ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. 7893999553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎడిటోరియల్ ఎనాలిసిస్ కోర్స్ ఏదైతే ఉందో, ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. దీన్ని కార్తిక్ సార్ డీటెయిల్డ్గా హ్యాండిల్ చేస్తారు. ప్రతి ఎడిటోరియల్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్లో ఎలా మలుచుకోవాలి, ఎలా దాన్ని ఎనలైజ్ చేయాలి, ఎలా ఆన్సర్ అనేటటువంటిది రాయాలి అనేటటువంటి మెలకువలు మీకు కార్తిక్ సార్ చక్కగా చెప్తారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. 5,000 రూపీస్కే మీకు ఈ కోర్స్ అనేటటువంటిది కల్పిస్తున్నాం. 7893999553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, రిగ్రెట్ అవ్వరు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకోండి. ఓకేనా? రైట్. మరి ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఎంపీస్ ప్యానల్ లెండ్స్ వాయిస్ అగెనెస్ట్ ఎలిఫెంట్ ట్రేడ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్, అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నాన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా బేసిక్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకేనా? మరొకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో, బిల్ ఆఫ్ 2021, ఈ పర్టిక్యులర్ చట్టం ఏదైతే ఉంటుందో, ఈ పర్టిక్యులర్ బిల్ ఏదైతే ఉంటుందో దీని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. సో మొదట నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో మనం తెలుసుకుందాం. సో దిస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ 2021 ఏదైతే ఉంటుందో ఇది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే గత సంవత్సరం డిసెంబర్ 2021. అమెండ్మెంట్ బిల్ అన్నాం అంటే సవరణ బిల్లు అని చెప్పి అన్నాం. మరి దేన్ని ఇది సవరణ చేయాలనుకుంటుంది? ద బిల్ ఎయిమ్స్ టు అమెండ్ ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో దీన్ని సవరించాలని చెప్పి, సవరించడానికి ఈ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దిస్ 2021 అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రపోజెస్ అరౌండ్ 50 అమెండ్మెంట్స్ టు ద ఎగ్జిస్టింగ్ బిల్. ఇప్పుడు ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1972 దానికి 50 సవరణలు అనేటటువంటిది చేయబోతుంది. దిస్ పర్టికులర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2021. ఈ బిల్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ద యూనియన్ గవర్నమెంట్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ప్రొటెక్టెడ్ స్పీసీస్.
ఇప్పుడు మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఏదైతే ఉంటుందో దానిలో ప్రొటెక్టెడ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక నెంబర్ అనేది ఉంటే దానికంటే ఎక్కువ స్పీసీస్ని ప్రొటెక్టెడ్ స్పీసీస్గా యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు ఈ బిల్ ద్వారా అన్నమాట. సో ప్రొటెక్టెడ్ స్పీసీస్గా యాడ్ చేయడం అంటే అర్థం ఏంటి, ఒకవేళ ఏవైతే ప్రొటెక్టెడ్ స్పీసీస్ యాక్ట్లో మెన్షన్ చేయబడ్డాయి, చట్టంలో మెన్షన్ చేయబడ్డాయో వాటిని ఎవరైనా వేటాడినా, వాటి ఇల్లీగల్గా ట్రేడ్ చేసినా సో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయన్నమాట. సో ఆ స్పీసీస్ యొక్క సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని ఈ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్ ద్వారా పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ దే వాంట్ టు ఇంప్లిమెంట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సైట్స్ ఫుల్ ఫామ్ ఏంటండి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. సో వైల్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇల్లీగల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, క్రాస్ బార్డర్ ట్రేడ్ని అరికట్టడానికి ఈ సైట్స్ ఏదైతే ఉంటుందో ఈ కన్వెన్షన్ చేయబడింది. ఈ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కన్వెన్షన్లో భాగంగా డిఫరెంట్ కంట్రీస్ యాక్సెప్ట్ చేసినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఉద్దేశంతో ఈ చట్టం అనేటటువంటి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడున్నటువంటి యాక్ట్ ఏదైతే ఉంటుందో అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఏదైతే ఉంటుందో దీనిలో మొత్తం ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, 6 స్కెడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ 6 స్కెడ్యూల్స్లోనూ పలానా యానిమల్ ఫస్ట్ స్కెడ్యూల్, పలానా యానిమల్ సెకండ్ స్కెడ్యూల్, పలానా యానిమల్ థర్డ్ స్కెడ్యూల్, అలా 6 స్కెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో 6 స్కెడ్యూల్లో ప్లేస్ చేస్తారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ స్కెడ్యూల్ 1లో ఉన్నటువంటి యానిమల్ హైయెస్ట్ ప్రొటెక్షన్ పొందడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఒకవేళ ఆ యానిమల్ స్కెడ్యూల్ 1లో ఉన్నటువంటి యానిమల్స్ని ఎవరైనా వేటాడినా, ఎవరైనా చంపినా ఏం జరుగుతుంది, కఠినమైనటువంటి శిక్ష అనేటటువంటిది వాళ్ళ మీద వేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దిస్ అమెండెడ్ బిల్ ఏదైతే ఉంటుందో ఏంటో అమెండెడ్ బిల్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2021. దీనిలో మొత్తం ఎన్ని స్కెడ్యూల్స్ అనేటటువంటి ఉన్నాయి, 3 స్కెడ్యూల్స్ మాత్రమే ఉంచడం అనేటటువంటిది జరిగింది. 6 స్కెడ్యూల్స్ నుంచి 3 స్కెడ్యూల్స్కి మాత్రమే తగ్గించడం అనేటటువంటిది జరిగిందమ్మా. స్కెడ్యూల్ 1 ఈజ్ ఫర్ ద స్పీసీస్ దట్ విల్ ఎంజాయ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ చెప్పాను కదా. స్కెడ్యూల్ 2 ఫర్ స్పీసీస్ దట్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ లెస్సర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్. అంత ప్రొటెక్షన్ అవసరం లేనటువంటివి అంటే వాటి నెంబర్ ఎక్కువగానే ఉందనుకోండి వైల్డ్లో అంటే అడవుల్లో, సో వాటికి ప్రొటెక్షన్ 2 స్కెడ్యూల్ 2లో పెడతారు. స్కెడ్యూల్ 3 ఏమో ప్లాంట్స్ని కవర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎండేంజర్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ బిల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ఆల్సో గివ్స్ ద యూనియన్ గవర్నమెంట్ ద పవర్. యూనియన్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పవర్ ఇస్తుంది ఈ బిల్లు. ఏ పవర్ ఇస్తుంది, టు రెగ్యులేట్ నియంత్రించడం ఆర్ ప్రోహిబిట్, that means ban the trade or possession or proliferation of invasive alien species. ఏలియన్ అంటే ఏంటి, ఈ ప్రాంతానికి చెందినటువంటివి కానివి, అర్థమైందా, వాటిని ఏలియన్ స్పీసీస్ అంటాం. అంటే మన దేశానికి చెందినటువంటివి కాదు, మన ప్రాంతానికి చెందినటువంటివి కావు, బట్ దే ఆర్ ఇన్వేజివ్ ఇన్ నేచర్. ఇన్వేజివ్ ఇన్ నేచర్ అంటే ఏంటి, దే టెన్ టు స్ప్రెడ్ దేర్ పాపులేషన్ వెరీ క్విక్లీ. చాలా త్వరగా వాటి యొక్క పాపులేషన్ పెరిగిపోతుంది. చాలా త్వరగా వాటి యొక్క పాపులేషన్ అనేటటువంటిది పెరిగింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఈ స్పీసీస్ ఏం చేస్తాయి, ఆ రిసోర్సెస్ని తినేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో రిసోర్సెస్ ఫైనట్టా ఇన్ఫైనట్టా, రిసోర్సెస్ ఆల్వేస్ ఫైనట్గా ఉంటాయి, రిసోర్సెస్ ఇన్ఫైనట్గా ఉండవు కదా. మనకు వనరులు అనేటటువంటి మనకి ఎంత కావాలంటే అంత ఉండవు కదా, ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ. సో ఇవేం చేస్తాయి, వేరే ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి కావాల్సినటువంటి ఫుడ్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, వాటర్ కానీ వీటన్నింటినీ ఇవేం చేస్తాయి, తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల మిగిలిన ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏవైతే ఉంటే ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. సో అందుకే ఏం చేస్తున్నారు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఏ పవర్ వచ్చింది, ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్, వాటి ట్రేడ్ని రెగ్యులేట్ చేయడం, వాటి ట్రేడ్ని ప్రోహిబిట్ చేసేటటువంటి అధికారాలని కల్పించడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ దాంతోపాటు ప్రెజెంట్ ఉన్నటువంటి యాక్ట్, దట్ ఈజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఏదైతే ఉంటుందో ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఒక హక్కునిస్తుంది. ఏ హక్కు, ప్రజెంట్ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, అడ్జసెంట్ రీజియన్స్ని కన్జర్వేషన్ రిజర్వ్స్గా
నో గుర్తించేటటువంటి అధికారాలు కేవలం రాష్ట్రాలకే ఉంది. నేను చెప్పింది అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేషనల్ పార్క్ ఉంది, లేకపోతే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, అవునా? సో నేషనల్ పార్క్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టుపక్కల ఉండేటటువంటి అడ్జసెంట్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ద ఏరియా నెక్స్ట్ టు దిస్ నేషనల్ పార్క్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక కన్జర్వేటివ్ రిజర్వ్గా గుర్తించేటటువంటి హక్కు, అధికారం ప్రజెంట్ ఎవరికి మాత్రమే ఉంది? కేవలం స్టేట్ గవర్నమెంట్స్కి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు చేసినటువంటి ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ అధికారాన్ని ఎవరికి కూడా ఎక్స్టెండ్ చేశారు? యూనియన్ గవర్నమెంట్కి కూడా ఇచ్చారు. ఈవెన్ యూనియన్ గవర్నమెంట్ కెన్ డిక్లేర్ a region that is adjacent to present existing national park or wildlife sanctuaries as conservative reserves. మీకు అర్థమైందా? సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంకాస్త ఎక్కువ అధికారాలని తన చేతుల్లో పెట్టుకోవడం అనేటటువంటిది జరిగింది, రైట్? ఇంకొకటి చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే, ఎనీ ఇండివిజువల్ ఎవరి దగ్గరైనా ఏ వైల్డ్ యానిమల్ అయినా క్యాప్టివ్గా ఉందనుకోండి, ఎనీ వైల్డ్ యానిమల్ అతని బందీలో ఉందనుకోండి, సపోజ్ ఏనుగు అవ్వచ్చు, లేకపోతే చిరుతుపులను కొంతమంది పెంచుకుంటారు, లేకపోతే ఇంకేమైనా వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో పెంచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, క్యాప్టివ్గా ఉందనుకోండి. ఆ వ్యక్తి గవర్నమెంట్కి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎవరైతే ఉంటారో ఆయనకి దిస్ పర్టిక్యులర్ వైల్డ్ యానిమల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాలంటరీగా ఇచ్చేయచ్చు. క్యాప్టివ్ యానిమల్స్ని కానీ యానిమల్ ప్రొడక్ట్స్ని కానీ, ఇప్పుడు సపోజ్ మనకి ఏనుగు దంతాలు కానీ లేకపోతే పులిగోళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటిని నువ్వు దిస్ పర్టిక్యులర్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అందించావు అనుకోండి, నీ మీద శిక్ష ఉండదు, నువ్వు వాలంటరీగా అందిస్తే అన్నమాట. అర్థమైందా? అండ్ ఒకవేళ అందిస్తే నీకు కంపెన్సేషన్ కూడా ఏం ప్రొవైడ్ చేయదు గవర్నమెంట్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో, దిస్ పర్టిక్యులర్ క్లాజ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఎక్సెప్షన్ అనేది ఇచ్చారు. ఏంటా ఎక్సెప్షన్? ఎలిఫెంట్స్, ఏనుగులను ఎక్సెప్ట్ చేయడం అనేటటువంటిది, ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఏనుగులు నువ్వు పెంచుకుంటుంటే, నువ్వు ఒక మావటివాడు అయితే ఏనుగులు నువ్వు పెంచుకుంటుంటే ఏనుగుల్ని ది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎవరైతే ఉంటారో ఆయనకి నువ్వు ఇవ్వక్కర్లేదు, ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ ఎగ్జంప్షన్ ఏదైతే ఉంటుందో సెక్షన్ 43 ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ యాక్ట్, అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972, దీనికి సెక్షన్ 43కి ఒక ఎగ్జంప్షన్ పెట్టారు. ఆ ఎగ్జంప్షన్ ఏంటి? ఓన్లీ ఎలిఫెంట్స్ అన్నమాట. ఈ ఎగ్జంప్షన్ ఏం చెప్తుందో చూడండి, ఎగ్జంప్షన్ క్లాజ్ ఏం చెప్తుందో చూడండి ఈ కొత్త బిల్లు. The section shall not apply to the transfer or transport of any live elephant by a person having a certificate of ownership. ఒక పర్సన్ దగ్గర సర్టిఫికేట్ ఆఫ్ ఓనర్షిప్ అనేటటువంటిది ఉంటే, స్టేట్ గవర్నమెంట్ కానీ యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ఓనర్షిప్ అనేటటువంటిది ఉంటే, సో ఆయన ఈజీగా ఈ పర్టిక్యులర్ ఇవేవైతే ఉంటాయో దిస్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఒక ప్రాంతానికి నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేటటువంటి ఒక ఎగ్జంప్షన్ క్లాజ్ అనేటటువంటిది కూడా ఉండడం అనేది జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎందుకు ఈ ఎగ్జంప్షన్ పెట్టడం అనేటటువంటిది జరిగింది? వై దెర్ ఈస్ సెపరేట్ ట్రీట్మెంట్ ఫర్ ఎలిఫెంట్స్ అంటే, మీ అందరికీ తెలుసు ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన కల్చర్లో ఒక భాగంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా రిచువల్స్లోను, రైట్స్లోను అండ్ టెంపుల్స్, దేవాలయాల్లో కూడా మనకి ఏనుగులు ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం అనేటటువంటిది జరుగుతుంది, అవునా? అండ్ దీస్ ఎలిఫెంట్స్ విల్ సర్వ్ సెవరల్ రిలీజియస్ అండ్ కల్చరల్ ఫంక్షన్స్ అండి. చాలా కల్చరల్ ఫంక్షన్స్ డైలీ రిచువల్స్లోను వీటన్నింటిలోనూ ఇవి ముఖ్యంగా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోనూ ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే ఏనుగులకు మాత్రం సెపరేట్ ఎగ్జంప్షన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేశాము అని చెప్తున్నారు. అయితే ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్ని ఏం చేశారు? పాస్ అవ్వకుండా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి రిఫర్ చేయడం అనేటటువంటి జరిగింది 2021 డిసెంబర్లోని. ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే, గవర్నమెంట్ షుడ్ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ట్రెడిషన్, సాంప్రదాయానికి, అండ్ దాంతోపాటు కన్జర్వేషన్, యానిమల్స్ యొక్క సంరక్షణకి మధ్య ఒక బ్యాలెన్స్ అనేటటువంటిది, ఒక గీత అనేటటువంటిది తప్పకుండా గీయగలగాలి.
సో ట్రెడిషన్ పేరు చెప్పుకొని యానిమల్స్ యొక్క కన్జర్వేషన్ అనేటటువంటి బాధ్యతని విస్మరించడం అనేటటువంటిది కరెక్ట్ అయినది కాదు అని చెప్పి దిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో అది యూనియన్ గవర్నమెంట్కి సెలవు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకు న్యూస్లోకి వచ్చింది. నేను అన్నీ కవర్ చేశానండి. సో మళ్ళీ ఒక్కసారి ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ అక్కడగా మాట్లాడేసుకుందాం. చూడండి, వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2021 లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడు? డిసెంబర్ 2021లో. సో ఈ బిల్ ఏం చేయాలనుకుంటుంది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972ని సవరించాలని చెప్పి అనుకుంటుంది. ఎన్ని సవరణలు తీసుకొద్దాం అనుకుంటున్నారు? 50 సవరణలు తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఈ సవరణల ద్వారా ఏం చేయబోతున్నారు? నెంబర్ ఆఫ్ ప్రొటెక్షన్ స్పీసీస్ని పెంచబోతున్నారు అన్నమాట. దాంతోపాటు సైట్స్ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో, సైట్ స్టాండ్స్ ఫర్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. సో ఈ సైట్స్ కన్వెన్షన్ యొక్క ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ యాక్ట్కి తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్కి మధ్య ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఏదైతే ఉంటుందో దానికి 6 షెడ్యూల్స్ అనేటటువంటి ఉంటాయి. దానిలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2021లో 3 షెడ్యూల్స్ అనేటటువంటివి ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ బిల్ అనేటటువంటిది యూనియన్ గవర్నమెంట్కి ఒక పవర్ ఇస్తుంది. ఏంటి? రెగ్యులేట్, నియంత్రించేటటువంటి, ప్రోహిబిట్ అంటే కంప్లీట్గా బ్యాన్ చేసేటటువంటి హక్కు. దేన్ని బ్యాన్ చేయడం? ట్రేడ్ని. ట్రేడ్ ఆఫ్ వాట్? ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? వీటి గురించి కూడా మనం మాట్లాడాం. సో దీనిలో ఇంకొక ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో అంటే 1972 చట్టంలో ఒక క్లాజ్ ఉంది. ఎనీ ఇండివిజువల్ అండర్ హూమ్ ఏ వైల్డ్ యానిమల్ ఈజ్ క్యాప్టివ్. సో బందీగా ఉన్నటువంటి యానిమల్ని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి అప్పగించాలి. అప్పగించినందుకు ఆయనకి ఎటువంటి కంపెన్సేషన్ కూడా ఉండదు. అప్పగించాలని చెప్పి ఉండడం అనేటటువంటి జరిగింది. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త చట్టం, దట్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2021, దీనికి ఒక ఎగ్జంప్షన్ క్లాజ్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సెక్షన్ 43 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972కి ఒక ఎగ్జంప్షన్ క్లాజ్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేసి ఎలిఫెంట్స్కి ఇది ఎగ్జంప్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ బిల్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిలో తప్పులు ఎంచడం అనేటటువంటిది జరిగింది. గవర్నమెంట్ షుడ్ స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ట్రెడిషన్ అండ్ కన్జర్వేషన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మర్చిపోయాను, ఇంకొకటి ఉంది. ఏంటి? ఈ పర్టికులర్ బిల్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది అడ్జసెంట్ ఏరియాస్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్ అండ్ ప్రెజెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని కన్జర్వ్డ్ రిజర్వ్స్గా గుర్తించేటటువంటి హక్కుని స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తే ఈ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్లు ఆ పవర్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేటటువంటిది జరిగింది. నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బేలూర్స్ హిస్టారిక్ చెన్నకేశవ టెంపుల్ స్ట్రైక్స్ ఎ నోట్ ఆఫ్ హార్మోనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో ఈ ఆర్టికల్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ముందు కల్చర్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. కల్చర్ని తెలుగులో సంస్కృతి అంటాం. డూ యు నో వాట్ ఈస్ ద సింప్లెస్ట్ మీనింగ్ ఆఫ్ కల్చర్? కల్చర్ సింప్లీ మీన్ వే ఆఫ్ లైఫ్, జీవన విధానము అని చెప్పి అంటాం. మన జీవన విధానంలో మనం ఏవైతే చేస్తామో, మన యొక్క ఆలోచనలు, మన యొక్క బిలీఫ్స్, మన యొక్క నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, అండ్ మన జీవితంలో మనం దేన్ని వాల్యూ చేస్తామో, ఏది మనం వాల్యూస్ను మంచిగా అందరితో గౌరవంగా మాట్లాడడం, దట్ ఈజ్ అది సరైన విలువలని మనం అనుకుంటే అవి కూడా మనకి దీనిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? మన కల్చర్లో భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దాంతోపాటు మన డ్రెస్సింగ్ స్టైల్, మన వేషధారణ అనేటటువంటిది మన కల్చర్లో భాగం అవుతుంది. అండ్ దాంతోపాటు మన యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఐడియాస్ అండ్ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కల్చర్లో భాగం అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ దాంతోపాటు మన యొక్క కన్స్ట్రక్షన్ స్టైల్ అండ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా మన కల్చర్లో భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మన ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కూడా మన కల్చర్లో భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ దిస్ ఆల్ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. అండ్ దాంతోపాటు ఈవెన్ అవర్ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మన కల్చర్లో భాగంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ సమకాలీనమైనటువంటి సంస్కృతి, ఆ ప్రజల యొక్క
యూనో జీవన విధానాన్ని అద్దం పట్టడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఆర్ట్ ఫామ్స్ని చూసి అప్పుడు ప్రజలు ఎలా బతికేవాళ్ళని చెప్పి మనం ఈజీగా చెప్పేయచ్చు, రైట్. సో ఇప్పుడు దిస్ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ టెంపుల్ గురించి, ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్ గురించి మనకి ఈ పర్టిక్యులర్ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నారు. ఏంటది? చెన్నకేశవ టెంపుల్. చెన్నకేశవ టెంపుల్ అనేటటువంటిది ఎక్కడుంది అంటే, దిస్ చెన్నకేశవ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ బేలూరు అమ్మ. బేలూరులో ఉండడం అనేటటువంటిది జరిగింది. దీనికి ఇంకొక పేరు ఏం పేరు? వేలపుర అనేటటువంటి పేరు కూడా దీనికి ఉండడం అనేటటువంటిది జరిగింది. ఏ డిస్ట్రిక్ట్? హస్సన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. ఏ స్టేట్ అండి? కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో ఇది ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ టెంపుల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే, హొయసాల కింగ్ అయినటువంటి, హొయసాల రాజు అయినటువంటి విష్ణువర్ధనుడు కట్టించడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు కట్టించారు మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. హొయసాలులకి ఇంకొక రాజవంశానికి ఎప్పుడూ పడేది కాదు. ఎవరు వాళ్ళు? చోళాస్ ఎవరైతే ఉన్నారో చోళాస్. వీటి మన హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. చోళాస్కి ఎప్పుడూ పడేది కాదు. సో చోళుల మీద వరుస విజయాలు అనేటటువంటివి పొందిన తర్వాత విష్ణువర్ధనుడు దిస్ చెన్నకేశవ టెంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. విజయం సాధించిన తర్వాత టెంపుల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు సార్? ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ టెంపుల్స్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ ఏ మొనార్క్స్ ప్రెస్టీజ్, ఏ డినాస్టీస్, ఎన్ ఎంపైర్స్ ప్రెస్టీజ్. ఒక ఎంపైర్, ఒక రాజ్యం యొక్క గౌరవం అనేటటువంటిది ఎక్కడుండేది? మన ఆలయాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉండడం అనేటటువంటిది జరిగింది. అందుకే ఆలయాలు ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే దీస్ ఆలయాలు ఏవైతే ఉంటాయి, టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, దే హౌస్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎ వెల్త్ అండి. చాలా సంపద ఈ ఆలయాల్లో దాచిపెట్టేవాళ్ళు. సో అందుకే ఎవరైనా ఫారెన్ ఇన్వేజన్స్ జరిగినప్పుడు, బయట దేశాల నుంచి ఎవరైనా దండయాత్రలు చేసినప్పుడు ఫస్ట్ టెంపుల్స్ని కోలుగొట్టేసేవాళ్ళు. టెంపుల్స్ని కోలుగొట్టి టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి వెల్త్ ఏదైతే ఉంటుందో, సంపద ఏదైతే ఉంటుందో దాన్ని గట్టిగా సంపాదించుకోవడం అనేటటువంటిది జరిగేదమ్మ. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక అని చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యగాచి రివర్. కర్ణాటకలో ఉన్నటువంటి యగాచి రివర్ ఏదైతే ఉంటుందో దాని ఒడ్డున ఈ టెంపుల్ అనేటటువంటిది కన్స్ట్రక్ట్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ చెన్నకేశవ టెంపుల్ ఈజ్ యాక్చువల్లీ ఏ వైష్ణవ టెంపుల్. హిందూయిజంలో డిఫరెంట్ సెక్ట్స్ ఉంటాయండి. వైష్ణవ సెక్ట్, శైవిజం అనేటటువంటి ఒక సెక్ట్, శక్తియిజం అనేటటువంటి ఒక సెక్ట్, ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వెరాజ్ దిస్ పర్టిక్యులర్ చెన్నకేశవ టెంపుల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైష్ణవిజం. వైష్ణవ సెక్ట్కి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరాధించేటటువంటి ఒక ఆలయం అన్నమాట. సో వైష్ణవ టెంపుల్ అయినప్పటికీ శైవిజము, శక్తియిజము, జైనిజము అండ్ బుద్ధిజంకి చెందినటువంటి థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి దీనిలో కనిపిస్తాయేమో. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ పర్టికులర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ పర్టికులర్ చెన్నకేశవ టెంపుల్ ఈజ్ ఎ రిమార్కబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్, వేసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో దానిలో 3 ఇంపార్టెంట్ స్టైల్స్ని మీరు గమనించాలి. వాట్ ఆర్ దోస్ 3 ఇంపార్టెంట్ స్టైల్స్? వన్ ఈజ్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సెకండ్ వన్ ఏంటండి అంటే ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. థర్డ్ వన్ ఏంటండి అంటే వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేటటువంటిది మీకు సమాజాన్ని చూసేటటువంటి విధానాన్ని మార్చేస్తుంది అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పటి వరకు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వక ముందు మీరు గుళ్ళకి వెళ్ళి దేవుడిని దండం పెట్టుకొని దేవుడా నాకు ఇది కావాలి అది కావాలి అనుకునేవాళ్ళు. కానీ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెట్టిన తర్వాత యూ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద టెంపుల్స్ ఆర్కిటెక్చర్. ఆ టెంపుల్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిందా, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిందా, వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిందా, లేకపోతే వైష్ణవ సెక్ట్కి సంబంధించిందా, శైవ సెక్ట్కి సంబంధించిందా, శక్తి సెక్ట్కి సంబంధించిందా అనేటటువంటి విషయాలు మీరు చూడడం మొదలు పెడతారు. సో మీ థర్డ్ ఏదైతే ఉంటుందో, మూడో కన్ను ఏదైతే ఉంటుందో, త్రినేత్రం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అంతే కదా, మన మూడో కన్నుని ఏది తెరుస్తుంది? జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే తెరిపించడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? రైట్. సో మరి ఈ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది, ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి? నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో.
ద్రవిడియన్ స్టైల్ అనేది సౌత్ ఇండియా, మనకి తమిళనాడులో కానీ కేరళలో కానీ దిస్ ద్రవిడియన్ స్టైల్ మనం చూస్తాం. వేసారా స్టైల్ దిస్ అన్ హైబ్రిడ్ స్టైల్ అనమాట. ఈ రెండింటి కలయికతో వేసారా స్టైల్ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఎక్కువగా సెంట్రల్ ఏషియా ప్రాంతము అండ్ దాంతోపాటు డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో డెక్కన్ ప్రాంతము అండ్ దాంతోపాటు ఒడిషా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఒడిషా ప్రాంతము, ఈ ప్రాంతాల్లో వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది మీకు కనిపిస్తుంది. నేను ఒక డీటెయిల్డ్ వీడియో అనేటటువంటిది చేస్తాను. నాగారా, ద్రవిడియన్ అండ్ వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ మీద ఎలా క్వశ్చన్స్ రావచ్చు అనేటటువంటి విషయం కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ మూడు మీద కంప్లీట్గా వీడియో చేస్తే 1 or 2, 1.5 hours టైం తీసుకుంటుంది. సో మనం ఎలాగో చెప్తే డీటెయిల్గా చెప్తాం, లేకపోతే చెప్పం, అవునా కదా. సో ఈ మూడింటి మీద మీకు రేపే ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మన ఛానల్లో. సో స్టే ట్యూన్, ఓకేనా? రైట్ నాన్న. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏ విండో ఫర్ ఇంటర్ స్టేట్ కొలాబరేషన్ టు బ్రీత్ ఈజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఒపెడ్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుతుంది. ఢిల్లీలో ఈ వాయు కాలుష్యం లేదా వాతావరణ కాలుష్యానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? స్టబుల్ బర్నింగ్ అనేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫినామినా. సో ఈ కాంటెక్స్ట్లో మనం స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ని, స్టబుల్ బర్నింగ్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ ఆర్టికల్లో మనకి ఆదరిస్తున్నటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేటటువంటిది ఒక అతిపెద్ద సవాలు. ఇట్ ఈస్ ఎ మేజర్ ఛాలెంజ్ ఎస్పెషల్లీ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, గత కొన్నేళ్లగా. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ కారణం ఏమని తేలింది అంటే అడ్జసెంట్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ కానీ ఈ ప్రాంతాల్లో స్టబుల్ బర్నింగ్ అనేటటువంటిది జరగడం. కంగారు పడకండి, నేను స్టబుల్ బర్నింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా మీకు చక్కగా చెప్తాను. సో ఢిల్లీలో వింటర్ సమయంలో, శీతాకాల సమయంలో ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ కారణం స్టబుల్ బర్నింగ్ అంటున్నాం. స్టబుల్ బర్నింగ్ ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది? అడ్జసెంట్ రీజియన్స్లో, ముఖ్యంగా పంజాబ్లో ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే రీసెంట్ టైమ్స్లో మీరు ఇప్పటి వరకు ఈ పర్టిక్యులర్ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా గవర్నమెంట్స్ పొలిటికల్ బ్లేమ్ గేమ్ వాడేవన్నమాట. అంటే ఢిల్లీ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ మీద తోసేయడం, స్టబుల్ బర్నింగ్ మీ వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుందని చెప్పి. పంజాబ్ గవర్నమెంట్ ఢిల్లీలో ఇంటెన్సిఫైడ్ పాపులేషన్ అనేటటువంటిది ఉండడం కూడా ఒక కారణం అని చెప్పి మా మీద పడతారేంటని చెప్పి అనడం ఇలాగ జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేటటువంటిది ఒక ల్యాండ్ మార్క్ విక్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని సంపాదించుకుంది. సో బోత్ పంజాబ్లోను అండ్ ఈవెన్ ఢిల్లీలో కూడా కేవలం ఒక పార్టీ ఇప్పుడు రూల్ చేస్తుంది. ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. రెండు సేమ్ పార్టీస్, అవునా కదా. సో మొత్తానికి పొలిటికల్ పార్టీస్ రెండింట్లోనూ, అంటే ఢిల్లీలోను పంజాబ్లోను ఒకే పొలిటికల్ పార్టీ రూల్ చేయడం అనేటటువంటి దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడంలో ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి సమిష్టిగా ముందుకు రావాలనే విధంగా మనకి ఇక్కడ ఆథర్ డిస్కస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి ఈ కాంటెక్స్ట్లో మనం ఏం తెలుసుకోవాలి? స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అవునా. సో స్టబుల్ బర్నింగ్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను మీకు ఇప్పుడు. స్టబుల్ బర్నింగ్ గురించి మనం డిస్కస్ చేసిన వెంటనే మనం ఏం చేద్దాం, వెంటనే ఈ ఆర్టికల్లో ఏవే రికమెండేషన్స్ ఇచ్చారో అవి మాట్లాడదాం. సో బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి ఆర్టికల్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ ఆర్టికల్ కూడా బేసిక్స్ నుంచి డిస్కస్ చేద్దాం. వినండి, చూడండి అన్న. మొదట స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమంటారు అంటే లోకల్ లాంగ్వేజ్లో పరాలీ బర్నింగ్ అని కూడా అంటారు. స్టబుల్ బర్నింగ్ ఇంకొక పేరు ఏంటి? పరాలీ బర్నింగ్ అంటారు. సో ఇంతకీ స్టబుల్ బర్నింగ్ అంటే అర్థం ఏంటి? అసలైన మీనింగ్ ఏంటి అంటే setting fire to crop residue to remove them from the field to sow the next crop. క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో, రెసిడ్యూ అంటే మిగులు అని అర్థం. క్రాప్ హార్వెస్ట్ చేయగా మిగులు ఏదైతే ఉంటుందో దీనికి ఫైర్ అనేది అంటించడం అనేది జరుగుతుంది రైతులు. అది ఎన్విరాన్మెంట్కి చాలా హజార్డ్ అని తెలిసిన ఎన్విరాన్మెంట్ని అది
డిరగేట్ చేస్తుందని తెలిసిన రైతులు దీనికి పాల్పడతారు. ఎందుకు పాల్పడతారో చూద్దాం. సింపుల్ ఇంకొక మాట చెప్తాను చూడు, క్రాప్ రెసిడ్యూ అన్నాం మనం. ఇప్పుడు మనం రైస్ క్రాప్ ఉందనుకోండి, రైస్ క్రాప్ మనం కోతకు ఇగరి చిన్న మూడికల్లాగా ఇలా మిగిలిపోతాయా, ఈ మిగిలిపోయిన వాటిని ఏం చేస్తారు రైతులు అంటే కాల్ చేస్తారు. ఎందుకు సార్ కాల్ చేస్తారు అంటే, ఇవాళ ఉంచేసారు అనుకోండి, ఏం జరుగుతుంది, పెస్ట్లు ఏవైతే ఉంటాయో పెస్ట్లు ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో అంటే మనకి ఎలుకలు లాంటివి కానీ వాటిని తినడానికి వస్తాయి. తినడానికి వచ్చి అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి. సో ఎప్పుడైతే వీళ్ళు నెక్స్ట్ క్రాప్ వేస్తారో ఈ పెస్ట్ ఏం చేస్తాయి, నెక్స్ట్ క్రాప్ ను కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఈ మూడికలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రం ఉండకూడదు. సో రైతులు అందుకోసం ఏం చేస్తారు, దాన్ని కాల్చి వేయడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ పెనిన్సులర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఈ ప్రాక్టీస్ అనేది ఉండదు, కానీ దిస్ స్టబుల్ బర్నింగ్ ప్రాక్టీస్ ఈస్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ లైక్ గ్యాంగటిక్ ప్లేన్ లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ దాంతో పాటు హర్యానా ఏదైతే ఉంటుందో హర్యానా అండ్ దాంతో పాటు పంజాబ్, ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా దీని, రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది, ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. దీని కారణంగా మన క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీలో పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఢిల్లీ యొక్క పొల్యూషన్ కి స్టబుల్ బర్నింగ్ కూడా ఒక పెద్ద కారణం నాన్న. రైట్, మరి చూడండి, ఇప్పుడు ఇంకొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లో 2 పంటలనే వేస్తారు. సో ఒక పంట ఏంటి అంటే ఖరీఫ్ పంట అని చెప్పి అంటాం, ఖరీఫ్ క్రాప్ అని చెప్పి అంటాం. రెండవది ఏంటి అంటే రాబీ క్రాప్ అని చెప్పి అంటాం. ఖరీఫ్ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న, సమ్మర్ క్రాప్ అని చెప్పి అర్థం. వేసవి కాలంలో జూన్ లో వేస్తారు, సెప్టెంబర్ లో కోతకు వస్తారు. రబీ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న, వింటర్ క్రాప్ అని చెప్పి అంటాం. అక్టోబర్ సమయంలో వేస్తారు, జాన్వరి టైంకి అది కోత కోయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకు దీనికి పాల్పడతారు, వేరే అదర్ ఆల్టర్నేటివ్ లేదా సార్ ఈ తాలూకా క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఇది చేయడానికి, పూర్తిగా చదును చేయడానికి నేలని, ఇంకొకటి ఏం లేదా సార్ అంటే ఉన్నాయి. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ అంటారు. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ చేస్తే ఏం జరుగుతుందంటే మిషన్స్ వాడితే ఈ మూడికలతో సహా తీసేస్తుంది మిషన్స్. కానీ రైతులకి మెకనైజ్డ్ హార్వెస్టింగ్ కి ఇది చేయడానికి వాళ్ళకి సరిపడినటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో, పెట్టుబడి ఏదైతే ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉండదు. అండ్ ఈ మెకనైజ్డ్ హార్వెస్టింగ్ గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో, కోత ఏదైతే ఉంటుందో, ఈ రాబీ క్రాప్ ప్లాంటేషన్ సోయింగ్ ఏదైతే ఉంటుందో, ఉడుపులు ఏదైతే ఉంటుందో, ఈ మధ్య వ్యవధి ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. ఈ వ్యవధి ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు మెకనైజ్డ్ టైప్ ఆఫ్ హార్వెస్టింగ్ కి వెళ్తారు. అర్థమైందా? ఈ మూడికల్ని ఈ డికంపోజర్స్ ఉపయోగించి కానీ వేరే రకంగా తీసేయచ్చు. కానీ టైం అనేది తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేయడం అనేది జరుగుతుంది, ఇవేవైతే ఉంటాయి వీటిని బర్న్ చేయడం అనేది జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ కి వాళ్ళు పాల్పడడం అనేది జరుగుతుంది. సార్ టైం ఎందుకు సార్ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ మాసంలో మనకి ఏం జరుగుతుంది అన్న, మనకి మనకి రిమైనింగ్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో, రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పడిపోతాయి. సో మాన్సూన్ ఒకవేళ డిలే అవుతుంది అనుకోండి, మనకి చేంజింగ్ విండ్ ప్యాటర్న్స్ అనేది అవుతున్నాయి, క్లైమేట్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయా గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో మాన్సూన్ అనేది డిలే అవుతుంది. మాన్సూన్ జూన్ జూలైలో రావాల్సినటువంటి మాన్సూన్ ఆగస్టుకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, సెప్టెంబర్ చివరి నాల్లో వర్షం పడుతుంది. కోతల సమయంలో వర్షం పడితే కోతలు సరిగ్గా కొయ్యగలరా, అంతరాయం ఏర్పడుతుందా, ఏర్పడదా? సో దానికి గ్యాప్ వస్తుందా, రాదా? తప్పకుండా గ్యాప్ వస్తుంది. సో అందుకోసం ఏం జరుగుతుంది, ఖరీఫ్ మనకి క్రాప్ హార్వెస్ట్ చేయడం లేట్ అవుతుంది. సో వెంటనే రబీ క్రాప్ వేసేయాలి, మరి టైం అనేది ఉంటుందా, ఉండట్లేదు. దాంతో పాటు పంజాబ్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి. ఏం చట్టాలు తీసుకొచ్చాయి, ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది లేట్ గా సో చేయండి, లేట్ గా ఉడవండి సమ్మర్ క్రాప్ అని చెప్పాయి. ఎందుకు, మనకి జూన్ వరకు ఏముంటుంది, పీక్ సమ్మర్ ఉంటుందా, పీక్ సమ్మర్ లో మనకి ఉత్తరప్రదేశ్ గాని, హర్యానా గాని, ముఖ్యంగా పంజాబ్ లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంటది. జనాలు తాగడానికి కూడా నీళ్లుండవు నాన్న. జనాలు తాగడానికి కూడా నీళ్లుండనటువంటి పక్షంలో నీకు ఖరీఫ్ క్రాప్ కి పంటకి నీళ్లు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? గవర్నమెంట్ ఏంటి, ప్రజలు దాహంతో చచ్చిపోతున్నారు, నీకు పంటకి నీళ్లు కావాలంటున్నారు రైతులు, ఎలా కుదురుతుంది? సో అందుకోసం అని చెప్పి ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని లేట్ చెయ్యండి అని చెప్పి పంజాబ్ కొన్ని చట్టాలు చేయడం అనేది జరిగింది, రైతులకి డైరెక్షన్స్ అనేవి ఇస్తూ. అర్థమైందా? సో ప్రభుత్వమే ఖరీఫ్ క్రాప్ ను లేట్ చేయమంటుంది. క్రాప్ సోయింగ్ లేట్ అయితే హార్వెస్ట్ లేట్ అవుతుందా, అవదా? హార్వెస్ట్ తప్పకుండా లేట్ అవుతుంది. హార్వెస్ట్ తప్పకుండా లేట్ అయితే రబీ క్రాప్ సోయింగ్ కి మన ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ కి మధ్య టైం అనేది ఎక్కువగా ఉంటుందా, ఉండదు. సో టైం అనేది సేవ్ చేయడానికి రైతులు దేనికి పాల్పడుతున్నారు, స్టబుల్ బర్నింగ్ కి పాల్పడుతున్నారు. స్టబుల్ బర్నింగ్ కి పాల్పడడం వల్ల ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్
కి హజార్డస్ గా ఉండేటటువంటి కొన్ని వాయువులు అనేవి, కొన్ని గ్యాసెస్ అనేవి గాల్లోకి వస్తున్నాయి. సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, వెరీ వెరీ చాలా చాలా కష్టమైనటువంటిది అండ్ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది ఎన్విరాన్మెంట్ కి. మీథేన్ CH4 ఉంటుంది, అది కూడా ఇబ్బంది. అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అంటాం, పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 10 అని చెప్పి అంటామండి. సో ఇవేం చదువుతాయి, మన ఊపిరి తీసుకుంటే ఊపిరితో పాటు మన లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి. మన లంగ్స్ లోకి వెళ్ళిపోతే శ్వాసకోశ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, వ్యాధులు ఏవైతే ఉంటాయో, ఆస్మా లాంటి వ్యాధులకి కారణం అవుతాయి. ప్రజలకి ఆస్మా లాంటి వ్యాధులు వస్తే, ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ ప్రెజర్ ఎవరి మీద ఉంటుందండి? స్టేట్స్ మీద ఉంటుంది, ఎక్స్చెక్కర్ మీద ఉంటుంది. ఎందుకు? సో ప్రజలకు వ్యాధులు వచ్చాయనుకోండి, వాళ్ళు దేనికి వెళ్తారు? పేదవాళ్ళు కాబట్టి రైతులు వీళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు ప్రెజర్ అనేది పడుతుందా లేదా? ప్రజలకు ఫ్రీగా వైద్యం అందించాలా, అందించకూడదా? అందించాలి. సో స్టబుల్ బర్నింగ్ ని కంట్రోల్ చేయకపోతే ప్రజారోగ్యం మీద, పబ్లిక్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో, స్టేట్ తాలూకు ఎక్స్చెక్కర్ మీద కూడా, స్టేట్స్ తాలూకు ఖర్చు మీద కూడా ఇంపాక్ట్ అనేది తప్పకుండా చూపించడం అనేది జరుగుతుంది. సో అందుకే స్టబుల్ బర్నింగ్ షుడ్ బి కర్బ్డ్, ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ స్టబుల్ బర్నింగ్ వల్ల ఇంటర్నల్ గా రైతులకు కూడా ఇంకొక నష్టం ఉంటుంది. ఏంటండి అది అంటే, సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుందమ్మా. సో ఏం జరుగుతుంది, మనకి సాయిల్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, మనకి సాయిల్లో కొన్ని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి ఏమవుతాయి, బర్న్ చేయడం వల్ల కాలిపోతాయి. సో న్యూట్రియంట్స్ అనేవి కంప్లీట్ గా, సాయిల్ ఫెర్టిలిటీ అనేది పోతుంది. అండ్ హీట్ పెనట్రేషన్ కూడా జరుగుతుంది. హీట్ పెనట్రేషన్ అంటే ఏంటండి, సాయిల్ లోపలికి, సాయిల్ లేయర్స్ లోపలికి స్ట్రాటాస్ అంటారు, అర్థమైందా? సో ఎర్త్ లేయర్స్ లోపలికి హీట్ ఏదైతే ఉంటుందో, హీట్ అనేది పెనట్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల సాయిల్లో ఉండేటటువంటి మాయిశ్చర్ పోతుందండి. మాయిశ్చర్ పోవడం వల్ల నెక్స్ట్ పంటకి ఈల్డ్ ఏదైతే ఉంటుందో, ఈల్డ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి స్టబుల్ బర్నింగ్ అనేది చేయకూడదు. స్టబుల్ బర్నింగ్ ని ఎలా అయినా కంట్రోల్ చేయాలని చెప్పి చాలా గవర్నమెంట్ చాలా సొల్యూషన్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సొల్యూషన్ తో ఇప్పుడు ముందుకు వచ్చారు, అదే ఏంటి అంటే బూమ్ స్ప్రేయర్స్ అమ్మ. ఇప్పుడు న్యూస్ లోకి తీసుకొచ్చినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. అందరికీ బ్యాక్గ్రౌండ్, స్టబుల్ బర్నింగ్ బ్యాక్గ్రౌండ్ నేను 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్ వచ్చేటప్పుడు, ఆన్సర్ క్వశ్చన్ వచ్చేటప్పుడు స్టబుల్ బర్నింగ్ గురించి మీరు కాంప్రహెన్సివ్ గా రాయగలరనే అనుకుంటున్నాను, రైట్? సో ఒకసారి మరి స్టబుల్ బర్నింగ్ గురించి అర్థం చేసుకుందాం, మరి న్యూస్ లోకి ఏమొచ్చిందో అర్థం చేసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లో మన ఆధర్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకుందాం, ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు ఆధర్ 5 రికమెండేషన్స్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో ఆల్ దీస్ రికమెండేషన్స్ మీరు మీ ఆన్సర్లో రెప్లికేట్ చేయగలిగితే మీకు చాలా మంచి మార్క్స్ అనేటటువంటివి తప్పకుండా ఫిట్ అవుతాయి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటో తెలుసా? మొదటిది గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ ఎంగేజ్మెంట్ అండి. ద పీపుల్ ఇన్ చార్జ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ రాష్ట్రాలని పరిపాలించడం అనేటటువంటిది జరుగుతుందో, అదే ఢిల్లీని అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ పంజాబ్ని, వాళ్ళు కలిసికట్టుగా ముందుకు అడుగులు వేయాలి. దే షుడ్ నీడ్ టు డిస్కస్, దే నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. అండ్ దాంతోపాటు ఇష్యూ మీద ఒక కామన్ అండర్స్టాండింగ్ రావాలి. ఏ సొల్యూషన్స్ అనేటటువంటివి రెండు గవర్నమెంట్స్ కలిపి తీసుకుంటే, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ పొల్యూషన్ అనేటటువంటిది కంట్రోల్ అవుతుంది అనేటటువంటి విధంగా తప్పకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రికమెండేషన్ మనకి ఏమి ఇచ్చారు అంటే షేరింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. సో కామన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేటటువంటిది ఒకటి ఏర్పడాలి. దే నీడ్ టు క్రియేట్ ప్లాట్ఫామ్స్ ఫర్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అండ్ ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ గురించి కానీ, లేకపోతే సోర్స్ అసెస్మెంట్ స్టడీస్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎయిర్ పొల్యూషన్ మెయిన్ కారణం ఏంటి అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏం చెప్పారు అంటే కొలాబరేషన్ ఇన్ ఎగ్జిక్యూషన్ యాజ్ వెల్. ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా ఈ సొల్యూషన్స్ ఏవైతే తీసుకొచ్చారో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ముందుకు అడుగులు వేయాలి. ది కో డిజైన్ సొల్యూషన్స్, రెండు కలిపి సొల్యూషన్స్ అనేటటువంటి డిజైన్ చేయాలి. అండ్ కొలాబరేట్ టు ఎగ్జిక్యూట్ ప్రూవెన్ సొల్యూషన్స్, ఏ సొల్యూషన్స్ మంచివో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో రెండు కలిపి ముందుకు అడుగులు వేయాలనే విధంగా మనకి చెప్పారు. ఫోర్త్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏం చెప్పారు అంటే మార్కెట్ ఫర్ డైవర్సిఫైడ్ క్రాప్స్.
ఇది వెరీ 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 ఇంపార్టెంట్ రికమెండేషన్, వెరీ నోవెల్ రికమెండేషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. మనం ఇప్పటికే స్టబుల్ బర్నింగ్ లేకపోతే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం మీద చాలా మాట్లాడాం. సో చాలా ఆర్టికల్స్ ఇప్పటికే డిస్కస్ చేసాం హిందూ అనాలిసిస్లో. బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ న్యూ సొల్యూషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఉత్తరప్రదేశ్లోను పంజాబ్లోను ప్యాడీ వీట్ సైకిల్ అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. సో మనకి వరి వేస్తారు, తర్వాత మన గోధుమలు ఏవైతే ఉంటాయో అవి వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో దానివల్ల ఏ స్టబుల్ బర్నింగ్కి కారణం అవుతుంది. సో ఏముండాలి, క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి. ప్యాడీ వీట్ కాకుండా వేరే పంటలు ఏవైతే ఉంటాయో అవి వేసేటట్టు రైతుల్ని ప్రోత్సహించాలి. రైతులు ఈ పంట ఏంటి అని చెప్తే వేస్తారా? వేయరు కదా. సో వాళ్ళ పంటకి మార్కెట్ అనేటటువంటిది కల్పించాలి తప్పకుండా, డైవర్సిఫైడ్ క్రాప్స్కి. ఇది 4th ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ 5th ఇంపార్టెంట్ ఏంటో చూడండి, ఎక్స్టెండింగ్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ అమ్మ. 2 రాష్ట్రాలు వాళ్ళు ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి, ఒకరితో ఒకరు కొలాబరేట్ అవ్వడం అనేటటువంటిది జరగాలి. ఇండో గ్యాంగటిక్ ప్లేన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, లేకపోతే పంజాబ్ కానీ, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జోనల్ కౌన్సిల్స్ అని కానీ లేకపోతే ఇంటర్ స్టేట్ ఫోరమ్స్ అని కానీ ఏర్పాటు చేసుకొని అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా అడుగులు అనేటటువంటి వేయాలి. అండ్ ఫాలోయింగ్ ఆల్ దీస్ రికమెండేషన్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ అండి. ఎందుకంటే వాయు కాలుష్యం ఏదైతే ఉంటుందో, ఎయిర్ పొల్యూషన్ అనేటటువంటిది ప్రజల తాలూకా హెల్త్, ఆరోగ్యం మీద, ప్రజారోగ్యం మీద సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఏబుల్ హ్యూమన్ రిసోర్సెస్ అనేవాళ్ళు లేకపోతే మానవ వనరులు అనేవి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాయి? హెల్త్ అనేటటువంటిది ఉన్నప్పుడు, అండ్ బెటర్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది వాళ్ళకు ఉన్నప్పుడు, బెటర్ స్కిల్ అనేటటువంటిది వాళ్ళకి ఉన్నప్పుడు. సో లైవ్లీహుడ్ డిప్రివేషన్ అండ్ దాంతోపాటు ఎకనమిక్ లాసెస్, ఆర్థికంగా మెరుగుపడాలంటే, ఎకనమిక్ లాసెస్ని అవాయిడ్ చేయాలంటే దిస్ పర్టిక్యులర్ రికమెండేషన్స్ని ఫాలో అయ్యి స్టబుల్ బర్నింగ్ని అండ్ తద్వారా ఢిల్లీలోని వాయు కాలుష్యం ఏదైతే ఉంటుందో దాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలనే విధంగా మనకి ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీనిలో మెన్షన్ చేశారు. వెరీ సింపుల్ ఆర్టికల్, వెరీ ఈజీ ఆర్టికల్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి అన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్రోత్ ప్యాంక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏ కాంటెక్స్ట్లో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుతున్నాము? రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఏ రిపోర్ట్? సౌత్ ఏషియా అంటే దక్షిణేషియా ఎకనామిక్ ఫోకస్ అనేటటువంటి రిపోర్ట్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఏ బైయాన్యువల్ రిపోర్ట్. అంటే సంవత్సరానికి 2 సార్లు వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ రిపోర్ట్లో వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ ఇండియాకి సంబంధించి డిఫరెంట్ కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఎకానమీకి ఎదురయ్యేటటువంటి డిఫరెంట్ ఛాలెంజెస్ గురించి మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. హియర్ మనం వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి కన్సర్న్స్, 7 ఇంపార్టెంట్ కన్సర్న్స్, అంటే ఈ సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ నుంచి ఇండియాకి దాన్ని బేస్ చేసుకుని ఇండియా ఫేస్ చేయబోయేటటువంటి 7 కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడతాం. సో మీకు మెయిన్స్లో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఉపయోగపడతాయి కాబట్టి నేను దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో లెట్ us లుక్ ఎట్ కన్సర్న్స్. వాట్ వర్ ద కన్సర్న్స్ విత్ ఇండియాస్ ఎకనామిక్ స్టేటస్? భారతదేశ ఆర్థిక స్థితి గురించి ఏ కన్సర్న్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని కన్సర్న్స్ అని చెప్పుకున్నాం? 7 కన్సర్న్స్, 7 ఛాలెంజెస్ అని చెప్పుకున్నాం. సో మొదటి ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే డౌన్ గ్రేడింగ్ ఆఫ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది తక్కువ అవ్వచ్చు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ హ్యాస్ డౌన్ గ్రేడెడ్ ఇట్స్ 2022 గ్రోత్ ప్రొడక్షన్స్ ఫర్ ఇండియా. సో ముందు 2022లో 8.7% గ్రోత్ రేట్ ఉంటుంది జీడిపిలో అని చెప్తే ఇప్పుడు దాన్ని తగ్గించింది, 8% మాత్రమే ఉంటుంది అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. 2023-24 ఫిజికల్ ఇయర్లో ఏకంగా 7.1%కి పడిపోతుంది గ్రోత్ అని చెప్పి ఎస్టిమేషన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్తున్నారు. రెండవది ఏంటి అంటే అన్ఈవెన్ రికవరీ. పోస్ట్ కోవిడ్ రికవరీ ఏదైతే ఉంటుందో, COVID-19 అనేటటువంటిది స్లో డౌన్ అయిన తర్వాత ఎకనామిక్ రికవరీ ఏదైతే ఉంటుందో అది చాలా స్లోగా ఉండడం అనేటటువంటి జరిగింది, అనీవెన్గా ఉంది.
అంటే ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్కలాగా రికవరీ అనేది, ఒక్కొక్క సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, బెటర్గా రికవర్ అవుతుంది, ఇంకొక సెక్టార్ అసలు పూర్తిగా రికవర్ అవ్వట్లా. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పి మనకి చెప్తున్నారు. మూడవ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే పూర్ ఫిస్కల్ స్టేటస్. గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అది చాలా వీక్గా ఉంది, చాలా బలహీనంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ అప్పు ఏదైతే ఉంటుందో అది కూడా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ పెరగడం అండ్ గవర్నమెంట్ యొక్క అప్పు పెరగడం అనేటటువంటిది దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదు అని చెప్పి చెప్తున్నారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది కూడా ఇండియాకి రావడం తక్కువ అవుతుంది అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పారు. ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అండి, ద్రవ్యోల్బణం. ఇండియాలో సిగ్నిఫికెంట్గా ప్రైసెస్ అనేటటువంటివి రైజ్ అవుతున్నాయి అని చెప్పి మనకి ఇందులో చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 6%. ఆర్బీఐస్ టాలరెన్స్ లిమిట్ని దాటింది. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టాలరెన్స్ బ్యాండ్ ఎంత 2 to 6% కదా, 2 to 6%, 6% దాటడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ప్రజల యొక్క రియల్ ఇన్కమ్స్ మీద ఇంపాక్ట్ అనేటటువంటిది పడుతుంది. సో పీపుల్ రియల్ ఇన్కమ్, ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు ప్రజలకి 1000 రూపాయల ఆదాయం ఉందనుకోండి ఒక వ్యక్తికి, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అదే 1000 రూపాయలు ఉందనుకోండి సపోజ్, కానీ వస్తువుల ధరలు అనేటటువంటివి పెరిగిపోయినాయి. సో ఆయన కొనుక్కునేటటువంటి బియ్యం బస్తా ధర ముందు 500 ఉండేది, ఇప్పుడు 1000 అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏం లెక్క, 1000 సమానమే అవుతుందా? అవ్వదు. 1000 500కి పడిపోయినట్టు 50% ఇంక్రీజ్ అయింది. కాబట్టి వస్తువుల ధరల యొక్క రియల్ ఇన్కమ్ ఏమైంది, 50% పడిపోవడం అనేటటువంటిది జరిగింది. అవునా కాదా? సో ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఏదైతే ఉంటుందో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఇండియాలో ఆల్మోస్ట్ 2 crore జాబ్స్ అనేవి కోల్పోవడం అనేటటువంటిది జరిగిందంటే భారతీయులు అవుట్ సైడ్ అగ్రికల్చరల్ జాబ్స్ కాకుండా సర్వీస్ సెక్టర్లో కానీ అదర్ జాబ్స్ 2 కోట్ల వరకు పడిపోవడం అనేటటువంటిది జరిగిందంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండడం అనేటటువంటిది ఒక కంట్రీ యొక్క గ్రోత్కి, ఒక కంట్రీ యొక్క వృద్ధి రేట్ అనేటటువంటిది మంచిది కాదు, హెల్దీ కాదు అనే విధంగా మనకు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు డిప్లిషన్ ఆఫ్ కన్జంప్షన్ కూడా తగ్గిపోయింది. సో చాలామందికి ఏం జరిగింది, ఉద్యోగాలు అనేవి పోయినాయి కాబట్టి, చాలామంది యొక్క రియల్ ఇన్కమ్స్ అనేటటువంటివి పడిపోయినాయి కాబట్టి కన్జంప్షన్ అనేటటువంటిది ఉంటుంది, అదే స్థాయిలో ఉండదు. ఒకప్పుడు వారానికి 5 రోజులు మటన్ తెచ్చుకునేవాడు ధరలు అనేటటువంటివి పెరిగినాయి కాబట్టి 2 రోజులే తెచ్చుకోగలడు. అవునా కదా? ఇన్కమ్ అనేటటువంటిది, రియల్ ఇన్కమ్ అనేటటువంటిది తగ్గిపోయింది కాబట్టి. సో కన్జంప్షన్ అనేటటువంటి తగ్గితే, ప్రజల యొక్క కన్జంప్షన్ బిహేవియర్ అనేటటువంటి తగ్గితే డిమాండ్ అనేటటువంటి తగ్గుతుంది. డిమాండ్ అనేటటువంటి తగ్గడం కూడా ఒక ఒక ఆర్థిక వ్యవస్థకి హెల్ప్ చేయదు, ఎకానమీకి హెల్ప్ చేయదు అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. బికాజ్ డిమాండ్ ఈజ్ ద ఆక్సిజన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో నెక్స్ట్ జియో పొలిటికల్ ఇష్యూస్ అండి. జియో పొలిటికల్ టర్మాయిల్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ సీన్లో రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి జరుగుతుంది. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ యొక్క ప్రభావం ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఇండియన్ ఎకానమీ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించడం అనేటటువంటి జరిగింది. సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేటటువంటివి ఏర్పడినాయి. ఆయిల్, చమురు ధరలు ఏవైతే ఉన్నాయో పెరిగినాయి. ఫుడ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరిగినాయి. ఆయిల్ అండ్ ఫుడ్ ప్రైసెస్ పెరిగితే అన్నింటి యొక్క వస్తువుల ధరలు పెరుగుతాయా లేవా? తప్పకుండా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ కన్సర్న్స్ అనేటటువంటివి ఇండియాని భవిష్యత్తు 1-2 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టబోతున్నాయి అనే విధంగా వరల్డ్ బ్యాంక్ యొక్క సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్ట్ అనేటటువంటిది చెప్పకనే చెప్పింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అండర్స్టాండింగ్ ద సోవరెన్ డెట్ క్రైసిస్ ఇన్ శ్రీలంక. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, ఇండియా శ్రీలంక రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 3లో కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. సో మొదట మనం ఏం చేద్దాం, శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ యొక్క బ్యాక్గ్రౌండ్, శ్రీలంక ఆర్థిక సంక్షోభం యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైన వెంటనే నేను ఈ ఆర్టికల్లో సోవరెన్ డెట్ అనేటటువంటి ఒక పదం వాడారు కదా, సో దీన్ని నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ వినండి, బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి మాట్లాడదాం.
మొదట శ్రీలంక ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఏంటో చూద్దాం. చూడండి, మొదటిది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్? ఇదే శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్కి అతిపెద్ద కారణం అనమాట. సో ముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ సింప్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మనీ దట్ ఫ్లోస్ ఇంటూ ఏ పర్టిక్యులర్ కంట్రీ అండ్ ద మనీ దట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కంట్రీ. సో ఒక దేశంలోకి వస్తున్నటువంటి నగదు నుంచి, ఒక దేశం నుంచి బయటకు వెళ్తున్నటువంటి నగదు ఏదైతే ఉందో దాన్ని మనం తీసేస్తే మనకు వచ్చేదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఎప్పుడు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది? ఒక దేశంలోకి వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటివి లేకపోతే, విదేశీ ద్రవ్యం అనేటటువంటిది ఒక దేశం దగ్గర లేకపోతే అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేటటువంటిది ఏర్పడుతుంది. విదేశీ ధనం అనేటటువంటిది లేకపోతే ఏం జరుగుతుంది? ఒక కంట్రీ తను దిగుమతి చేసుకునేటటువంటి వస్తువులకు కానీ సేవలకు కానీ పే చేయడం అనేటటువంటిది జరగదు. పే చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆ పరిస్థితి కారణంగా ఏం జరిగింది? దిస్ పర్టిక్యులర్ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ అనేటటువంటిది ఇప్పుడు ట్రిగ్గర్ అవ్వడం అనేది జరిగింది. సో డిప్లీషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, చెప్పాను కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, విదేశీ ద్రవ్య నిధులు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోవడం కూడా శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్కి ఒక కారణం. సో ఎందుకు తగ్గిపోయినాయి కూడా మనం మాట్లాడదాం. అంటే బయట దేశాల నుంచి కరెన్సీ రావడం ఆగిపోయింది, అంతవరకు గుర్తుపెట్టుకోండి. కరెన్సీ ఏదైతే ఉంటుందో అది డీవాల్యూ అయిపోవడం. సో శ్రీలంకన్ రూపీ ఏదైతే ఉంటుందో దాని వాల్యూ రోజు రోజుకి పతనమైతూ రావడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ అనేటటువంటివి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటటువంటిది జరిగింది. సో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగితే ఏం జరుగుతుంది? కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. అవునా కాదా? సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను అనేది చేస్తాను చూడండి. సపోజ్ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ 2021లో 10 రూపాయలు అనుకోండి. సపోజ్ 2022కి వచ్చేసేటప్పటికి అదే చాక్లెట్ ధర 20 రూపాయలు అయింది అనుకోండి. అదే కదా ఇన్ఫ్లేషన్ అంటే. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ధరలు ఏవైతే ఉంటాయో ధరలు అనేటటువంటివి పెరగడం. సో 20 రూపాయలు అయింది. సో 2021లో 100 రూపాయలకి ఎన్ని డైరీ మిల్క్లు వస్తాయండి? 100 రూపాయలకి 10 డైరీ మిల్క్లు వస్తాయి. అదే 2022లో 100 రూపాయలకి ఎన్ని వస్తాయండి? 5 వస్తాయి. 100 రూపాయలు కామన్గా ఉంది, కానీ 100 రూపాయలు 2021లో నాకు 10 చాక్లెట్స్ని ఇస్తే 2022లో నాకు 5 చాక్లెట్స్ని మాత్రమే ఇస్తుంది. సో కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉందో, కొనుగోలు శక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేటటువంటిది జరిగింది. అది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా చాలా పెద్ద థ్రెట్ అండి, పెనుముప్పు అని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్, వైడ్ స్ప్రెడ్ అన్రెస్ట్. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, అన్కంట్రోలబుల్ రేంజ్కి పెరగడం వల్ల, సో విపరీతంగా వస్తువుల యొక్క ధరలు పెరిగితే సామాన్యుడిని అడ్డు విరిగిపోతుందా లేదా? సామాన్యుడు తనకు కావాల్సినటువంటి అత్యవసర వస్తువులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాలు కానీ, పంచదార కానీ, చింతపండు కానీ, లేకపోతే ఆయిల్ కానీ, ఇవన్నీ కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? డే టు డే లైఫ్ అనేటటువంటిది డిస్రప్ట్ అవుతుంది. ఒక కేయోస్, దేశం అంతా ఒక గందరగోళంలోకి నెట్టివేయబడుతుంది. అవునా కాదా? అదే అక్కడ జరిగింది. నెక్స్ట్, మౌంటింగ్ ఇంటర్నేషనల్ డెట్. దాంతోపాటు వివిధ దేశాల దగ్గర నుంచి శ్రీలంకన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో అది పెరిగిపోయింది. సోవరెన్ డిఫాల్ట్ అనేటటువంటిది ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడింది. డిఫాల్ట్ అంటే ఏంటి? చేతులు ఎత్తేయడం, అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితి. సోవరెన్ డిఫాల్ట్ అంటే ఏంటి? ఒక దేశం అనేటటువంటిది అప్పు కట్టలేని పరిస్థితి ఏర్పడింది అనుకోండి, దాన్ని సోవరెన్ డిఫాల్ట్ అంటాం. సోవరెన్ డిఫాల్ట్ అనేటటువంటిది ఒక కంట్రీ ఫేస్ చేసింది అనుకోండి, ఆ కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు రావడం ఆగిపోతాయి. కంట్రీకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఒక కంట్రీ ఒకరు అప్పు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే మనం అప్పిస్తామా? ఇవ్వం కదా. సో ఆ దేశం అప్పు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఎవరైనా అప్పిస్తారా ఆ కంట్రీకి? ఎవరైనా పెట్టుబడులు పెడతారా అక్కడికి వెళ్ళి? పెట్టలేరు. సో అదే ఏర్పడడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అనమాట. కట్టాల్సిన మొత్తం పెరిగిపోయింది. శ్రీలంక యొక్క ఇన్కమ్ ఆగిపోయింది. షార్టేజ్ ఆఫ్ నెసరీ సప్లైస్. సో నెసరీ సప్లైస్, ఇంపోర్ట్స్ ఎక్కువగా శ్రీలంక నెసరీ సప్లైస్ కోసం ఇంపోర్ట్స్ మీద దిగుమతుల మీద డిపెండ్ అవుతుంది. బట్ దిగుమతులు, ఇంపోర్ట్స్ని ఫినాన్స్ చేయడానికి శ్రీలంక దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, డబ్బులు అనేటటువంటివి లేవు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి ఇంపోర్ట్స్కి డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి సార్? సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చూడండి, సపోజ్ ఒక ఇండియన్ ఉన్నాడండి. ఇండియన్ సపోజ్ శ్రీలంకకి ఏదైనా వస్తువు, రైస్ అనేటటువంటిది ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకోండి, మన ఇండియన్ ఫార్మర్. అవునా? సో శ్రీలంక ఏం చేయాలి? మన ఇండియన్ ఫార్మర్కి ఎయిదర్ ఇండియన్ రూపీస్ ఏవైతే ఉంటాయో దానిలో అయినా చెల్లించాలి,
లేకపోతే శ్రీలంకన్ రూపీస్ ఎక్కడ చెల్లుతాయో మనకి చెల్లవు కదా. ఇండియన్ రూపీస్లో అయినా చెల్లించాలి, లేకపోతే డాలర్ల రూపంలో అయినా చెల్లించాలి. ఎందుకు అమెరికన్ డాలర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడైనా యాక్సెప్ట్ కాబడుతుంది కాబట్టి. అవునా, డాలర్ల రూపంలో చెల్లించాలి. మరి శ్రీలంకకి ఈ రెండు లేనప్పుడు ఇండియన్ ఫార్మర్ పంపిస్తాడా? పంపించడు. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇంపోర్ట్స్ని ఫినాన్స్ చేయడానికి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. సో శ్రీలంక ప్రజలకు కావాల్సినటువంటి ఆహారం కూడా శ్రీలంకన్ గవర్నమెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఈ పరిస్థితి ఏర్పడింది. శ్రీలంక ఈ ఛాలెంజెస్, ఈ సవాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తుంది. మరి ఈ సవాళ్ళన్నింటికీ కారణం ఏంటి సార్? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? ఫస్ట్ రీజన్ చూడండి, ఎక్స్ప్లాయిటేటివ్ కొలోనియల్ రూల్. If you look at any crisis among Commonwealth nations, what are these Commonwealth nations? Those are the nations which were once under British rule. బ్రిటిష్ వాళ్ళ అండర్లో బ్రిటిష్ వాళ్ళచే పరిపాలింపబడినటువంటి దేశాలు. సో మీరు ఏ దేశం చూసుకున్నా, if you come across any crisis in any of these Commonwealth countries, you can find the roots of the crisis in the colonial past. అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలింపబడినటువంటి ఏ దేశాల్లో ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా వాటి యొక్క పునాదులు ఎక్కడుంటాయి, వాటి యొక్క మొదళ్ళు ఎక్కడుంటాయి అంటే కొలోనియల్ పాస్ట్లో కొలోనియల్ పవర్స్ దీస్ కంట్రీస్ని పరిపాలించినటువంటి ఆ కాలానికి సంబంధించబడి ఉండడం అనేది జరుగుతుంది. సో దీస్ బ్రిటిష్ ఎంపైర్ పరిపాలించేటప్పుడు ఏం జరిగింది? వలస రాజ్యాలుగా శ్రీలంకను కానీ వీటన్నింటిని పరిపాలించినప్పుడు అక్కడ ఉండేటటువంటి రిసోర్సెస్ని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేసేసారు, విపరీతంగా దోపిడీ చేయడం అనేటటువంటి జరిగింది. సో ద న్యూ బోర్న్ కంట్రీస్, ద ఇన్ఫాంట్ కంట్రీస్, ఇండిపెండెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ రిసోర్సెస్ లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. సో అది మెయిన్ రీజన్. సెకండ్ చూడండి, 26 year లాంగ్ శ్రీలంకన్ సివిల్ వార్. సో శ్రీలంక మొన్నటి వరకు అంటే అప్ టు 2009 వరకు ఎప్పుడు స్టార్ట్ అయింది శ్రీలంకన్ సివిల్ వార్? 1983లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 26 ఏళ్ళగా వార్ టోన్ కంట్రీగా ఇది ఉండడం అనేటటువంటిది జరిగింది. కమాన్ గైస్, మీరు ఏ దేశమైనా చూసుకోండి, ఇన్నాళ్ళు ఒక యుద్ధంతో ఇబ్బంది పడినటువంటి ఏ దేశానికైనా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందా? చాలా వరకు ఒక కేయోస్, దాంతోపాటు అన్రెస్ట్ అనేటటువంటిది ఆ దేశంలో ఉంటుంది. సో శ్రీలంకన్ సివిల్ వార్ గురించి ఎవరికైనా తెలియకపోతే నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేస్తున్నాను. శ్రీలంకన్ సివిల్ వార్ LTX క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. టూకీగా చెప్తాను చూడండి. శ్రీలంకన్ సివిల్ వార్ ఈజ్ యాక్చువల్లీ ద ఇన్సర్జెన్సీ బై మైనారిటీ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరి తాలూకు లీడర్షిప్లో? LTTE లీడర్షిప్లో. LTTE స్టాండ్స్ ఫర్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం అని చెప్పడం అనేది జరుగుతుంది. ప్రభాకరన్ నాయకత్వంలో తమిళ్స్, మైనారిటీ అయినటువంటి తమిళ్స్, మెజారిటీ అయినటువంటి సిన్హలీస్ అండ్ గవర్నమెంట్లో మేజర్గా ఉన్నటువంటి సిన్హలీస్తో వీళ్ళు పోరాటం చేయడం అనేటటువంటిది జరిగింది. 2009లో ప్రభాకరన్ యొక్క హత్యతో, ప్రభాకరన్ చనిపోవడంతో శ్రీలంకన్ సివిల్ వార్కి ఎండ్ కార్డు పడ్డం అనేటటువంటిది జరిగిందమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టైంలో కూడా డెవలప్మెంట్కి, గ్రోత్కి శ్రీలంక నోచుకోలేదు. మౌంటింగ్ ఇంటర్నేషనల్ డెట్ చెప్పాను కదా, వివిధ దేశాల దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేటటువంటి జరిగింది. ఇంట్రెస్ట్లు కూడా చాలా నెత్తి మీద పడిపోయినాయి. సో అది కూడా ఒక ప్రాబ్లం. అండ్ దాంతోపాటు ఈస్టర్ బూమ్ బ్లాస్ట్ ఆఫ్ April 2019, 2019లో శ్రీలంకలో బాంబ్ బ్లాస్ట్ అనేటటువంటి జరగడం అనేది జరిగింది. సో ఇలాంటి ఒక అన్రెస్ట్, లేకపోతే టెర్రరిజం కానీ, లేకపోతే ఇలాంటి ఉగ్రవాదం కానీ, మత ఛాందసవాదం అని చెప్పి అంటాం, రిలీజియస్ ఫ్యాసిజం అని చెప్పి అంటాం. సో అలాంటివి ఉన్నటువంటి ఒక దేశానికి టూరిస్టులు అనే వాళ్ళు వస్తారా? పర్యాటకులు వస్తారా? రారు. ఎక్కువగా శ్రీలంకన్ ఎకానమీ టూరిస్ట్ సెంట్రిక్ ఎకానమీ అనమాట. వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువగా వస్తాయి. సో మరి టూరిజం అనేటటువంటిది ఆగిపోవడంతో కూడా ఏం జరిగింది? సో శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ ఎగ్జర్బేట్ అయింది, అంటే ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది. కోవిడ్-19 పాండమిక్ కూడా, సో కోవిడ్-19 పాండమిక్ కూడా చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. కోవిడ్-19 పాండమిక్ ఇండ్యూస్డ్ లాక్డౌన్స్ ఇన్ వేరియస్ అదర్ కంట్రీస్. లాక్డౌన్స్ వల్ల పర్యాటకులు, టూరిస్టులు అనే వాళ్ళు రావడం అనేటటువంటిది ఆగిపోయింది. అండ్ దాంతోపాటు పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం మీద కూడా ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం అనేది జరిగింది. వ్యాక్సినేషన్కి కానీ, ట్రీట్మెంట్కి కానీ, లేకపోతే లాక్డౌన్స్ ఇండ్యూస్ చేయడానికి కానీ, వీటన్నింటి వల్ల శ్రీలంక అన్ని దేశాల్లాగానే శ్రీలంక కూడా చాలా ఇబ్బంది పడడం అనేది జరిగింది. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీ అండి. సో 2020లో శ్రీలంక ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది? నేచర్ మీద ప్రేమతో కాదు. శ్రీలంక రైతులు వాడేటటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో, ఎరువులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా వరకు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేది?
అంటే బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేటటువంటి దిగుమతి చేసుకునేది. సో ఎక్కువగా తన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఈ ఫెర్టిలైజర్స్కి పోయేవి, మొత్తం ఇవి కెమికల్ ఫెర్టిలైజర్స్కి. సో ఎందుకు దానికి ఖర్చు పెట్టాలని చెప్పి శ్రీలంక ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి? బ్యాన్ ఆన్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మీద బ్యాన్ విధించి ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే చేపట్టాలని చెప్పి ముందు వెనక ఆలోచించుకుంటే డెసిషన్ తీసుకుంది. దానివల్ల ఏం జరిగింది? పంట యొక్క ఈల్డ్ ఏదైతే ఉంటుందో, దిగుబడి ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా పడిపోయింది. 100 బస్తాలు ఇచ్చేటటువంటి ఒక పంట పొలం 75 బస్తాలు మాత్రమే ఇవ్వడం అనేది మొదలుపెట్టింది. 25% డిక్లైన్ అనేటటువంటిది మొదలైంది. దానివల్ల ఏం జరిగింది? ఫుడ్ సప్లైస్ తగ్గిపోయినాయి. సప్లై తక్కువ ఉంటే ఏమవుతుంది? ఫుడ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెడితే ఫుడ్ యొక్క ప్రైసెస్ పెరుగుతాయి. ఫుడ్ యొక్క ప్రైసెస్ పెరిగినా, ఆయిల్ ఏదైతే ఉంటుందో, చమురు ఏదైతే ఉంటుందో, ఫ్యూయల్ యొక్క ప్రైసెస్ పెరిగినా అన్నింటి ధరలు కూడా పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరు ఏం తింటారు? ఫుడ్ తినే కదా బతుకుతారు. సో మనం తినే ఫుడ్ ధర పెరిగింది అనుకోండి. ఇప్పుడు నేను తినేటటువంటి ఫుడ్ ధర పెరిగింది అనుకోండి, నేను ఏం చేస్తాను? సురేష్ సార్ నాకు ఎక్కువ పే చేయండి అని అడుగుతాను. ఎందుకు? నేను ఫ్యామిలీని రన్ చేసుకోలేకపోతున్నాను సార్, రన్ అవ్వట్లేదు, నా ఫ్యామిలీ నాకు సరిపోవట్లేదు. సురేష్ సార్ కూడా ఫుడ్ తింటారు కదా, మరి సురేష్ సార్ కూడా ఖర్చు ఎక్స్ట్రా పడుతుంది కదా. సురేష్ సార్ ఏం చేస్తారు? కోర్సెస్ యొక్క ఫీజులు అనేటటువంటివి పెంచుతారు. కోర్సెస్ అనే ఫీజులు అనేవి పెంచడమే పెరిగితే ఏంటి? వస్తువులు సేవల యొక్క ధరలు పెరిగి దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? రైట్. సో అదే ఇక్కడ శ్రీలంకలో కూడా జరగడం అనేటటువంటి జరిగింది. ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ 2021 అక్టోబర్ నవంబర్ టైంకి ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని ఎత్తివేశారు చాలామంది ఎక్స్పర్ట్స్, అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ అది సరికాదు అని చెప్పడంతో. ఓకేనా? అండ్ చైనీస్ డెట్ ట్రాప్ పాలసీ. చైనా ఒక పాలసీ ఫాలో అవుతుందండి. ఏంటండి అంటే ఆపదలో ఉన్నటువంటి దేశాలకు విపరీతంగా అప్పిచ్చేస్తుంది. అప్పు కావాలనే వాళ్ళకి అప్పిస్తుంది. ఇంతవరకు అప్పిస్తుందంటే వాళ్ళు అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితికి వాళ్ళని దిగజార్చేంత వరకు అప్పిస్తుంది. అప్పిచ్చి వాళ్ళ యొక్క పాలిటిక్స్లో వేలు పెడుతుంది. వాళ్ళ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్లో, ఇంటర్నల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మన చైనా వేలు పెడుతుంది. అండ్ ఆ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ తనకు వచ్చేటట్టు చేసుకోవడం, ఇలాంటివి చైనా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో చైనీస్ డెట్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా ఉందన్నమాట శ్రీలంక నెత్తి మీద. సో అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ పాలసీ బ్లండర్స్ కూడా చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్. గవర్నమెంట్ వే ఆఫ్ గవర్నెన్స్ అనేటటువంటిది ప్రజల యొక్క జీవితాల మీద అన్ని రకాలుగా ప్రభావం చూపుతుంది. అవునా కదా? మన ప్రభుత్వం యొక్క పనితీరు మన రోజువారీ జీవితాల మీద సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అనేటటువంటిది చూపిస్తుంది. సో పూర్ గవర్నెన్స్ ఇన్ శ్రీలంక ఏదైతే ఉంటుందో, ఓవర్ గవర్నెన్స్ ఇన్ శ్రీలంక ఏదైతే ఉందో అది చాలా ప్రాబ్లమ్స్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం పన్నులు ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా తగ్గించేశారు. ట్యాక్స్ రేట్లు అనేవి తగ్గించేశారు. ట్యాక్స్ రేట్లు తగ్గించడం వల్ల ఏం జరిగింది? శ్రీలంక గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోవడం అనేటటువంటి జరిగింది. ఆదాయం తగ్గిపోవడం వల్ల ఇంపోర్ట్స్ని ఫినాన్స్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అమ్మ. అర్థమైందా? పాలసీ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవునా కదా? అదొక మెయిన్ ప్రాబ్లం. గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008 ప్రపంచం మొత్తం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం శ్రీలంక మీద కూడా పడ్డం అనేటటువంటి జరిగింది. బికాజ్ శ్రీలంక ఎకనామికల్లీ ఈజ్ మేజర్లీ డిపెండెంట్ కంట్రీ అండి. వేరే దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. మీ అందరికీ గుర్తుందా? సో మనకి ద గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడైతే వచ్చిందో అమెరికాలో 1929-30s ఏం జరిగింది? అప్పుడు అమెరికాలో వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్, ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం అన్ని ప్రపంచ దేశాల మీద పడ్డం అనేటటువంటిది జరిగింది. రైట్? ఎందుకంటే అన్ని కంట్రీస్ అమెరికా ఇచ్చేటటువంటి లోన్స్ మీద అప్పుడు డిపెండ్ అయ్యారు. అమెరికా ఏ సంక్షోభంలో ఉంటే అమెరికా లోన్స్ ఇస్తుందా, డబ్బులు అనేవి ఇస్తుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందా? చేయదు. సో ఒక్కసారిగా అది అన్ని కంట్రీస్ మీద ప్రభావం పడ్డం అనేటటువంటి జరిగింది. సో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ కూడా శ్రీలంక మీద ప్రభావం చూపించింది. అండ్ దాంతోపాటు 10th ఇంపార్టెంట్ రీజన్ చూడండి, నియోలిబరలిజం ఈజ్ యాక్చువల్లీ అన్ ఎకనామిక్ కాన్సెప్ట్, ఈజ్ అన్ ఎకనామిక్ లిబరలిజం. ఏం జరిగింది? నియోలిబరలిజం ఫాలో అవ్వడం వల్ల ఏం జరిగింది అంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ గివింగ్ ఫ్రీ హ్యాండ్ టు ప్రైవేట్ ప్లేయర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు అనుకోండి. అంటే ప్రైస్ కంట్రోల్ చేయకపోయినా, వస్తువుల యొక్క ధరలు నియంత్రించకపోయినా, ప్రైవేట్ ప్లేయర్స్ మీకు ఇష్టం వచ్చిన ధర పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం కానీ. సో పాలసీస్ కూడా దీస్ ప్రైవేట్ ప్లేయర్ సెంట్రిక్ పాలసీస్ అనేటటువంటివి క్యాపిటలిస్ట్ సెంట్రిక్, పెట్టుబడిదారునికి ఉపయోగపడేలాగా, అతని లాభాన్ని మ్యాక్సిమైజ్ చేసేలాగా ఉండేటటువంటి గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుందనుకోండి, దాన్ని మనం నియో లిబరలిజం అని చెప్పి అంటాం. అండ్ దాంతోపాటు ఎంబ్రేస్ ఆఫ్ సూడో సైన్స్ అంటే ఏంటి? ద బిలీవ్స్ ఏవైతే నమ్మకాలు
పొరపాటున అవి సైంటిఫికల్లీ వ్యాలిడ్ అని చెప్పి మనం నమ్మామనుకోండి, దాన్ని మనం సూడో సైన్స్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో మన ఇండియాలో కూడా మనకి ఇది వీఆర్ ఆల్సో ద విక్టిమ్స్ ఆఫ్ సూడో సైన్స్. మనకి వాట్సాప్లో వస్తూ ఉంటాయి పలానా మూలికలో పలానా ఔషధ గుణాలు అనేటటువంటి ఉంటాయని చెప్పి, అంటే సైంటిఫికల్లీ ఇది చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నాసా అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క పేరు చెప్పి మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మీరు గమనించారని అనుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్ సూడో సైన్స్. ఎక్కువగా వాటిని నమ్మడం, సైన్స్ని, లాజిక్ని, రీజనింగ్ని దూరం పెట్టడం వల్ల కూడా శ్రీలంకన్ ఎకానమీ కూడా చాలా క్రైసిస్లోకి నెట్టివేయబడ్డం అనేటటువంటి జరిగింది. దిస్ 10th one ఈజ్ ఆల్సో ఆర్ ప్రాబ్లమ్ యాజ్ వెల్. మన ఇండియాకు కూడా ఈ ప్రాబ్లం ఉండడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే బిజినెస్ మెన్ సెంట్రిక్ పాలసీస్ మన గవర్నమెంట్ కూడా తీసుకొస్తుంది, అండ్ సూడో సైన్స్ మనం కూడా ఫాలో అవుతాం ఎంతో కొంత, రైట్? పర్ఫెక్ట్. దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ ఫర్ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. నెక్స్ట్ చూడండి, మరి ఇండియా ఏమైనా అసిస్ట్ చేసిందా శ్రీలంకకి ఈ క్రైసిస్ నుంచి బయటపడేందుకు? ఇండియా చాలాసార్లు రిలీఫ్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. చాలాసార్లు శ్రీలంకకి హెల్ప్ అనేది చేసింది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2022 జాన్వరి నుంచి చూసుకుంటే మనం మొత్తం $1.4 బిలియన్ హెల్ప్ చేయడం అనేది జరిగింది. అందులో $400 కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కింద మనం ఇచ్చాం. కరెన్సీ స్వాప్ గురించి నేను చాలాసార్లు హిందీ అనాలిసిస్లో చెప్పాను. అండ్ దిస్ యాక్చువల్లీ అన్ ఎకానమిక్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, సపోజ్ ఇండియా శ్రీలంక మధ్య కరెన్సీ స్వాప్ జరిగింది అనుకోండి, ఇండియా శ్రీలంక, రైట్? సో ఇండియా ఏం చేస్తుంది, శ్రీలంక దగ్గర ఏం లేవు, ఫారెన్ కరెన్సీ లేదు కదా, ఇండియా ఏం చేస్తుంది, శ్రీలంకకి అమెరికన్ డాలర్స్ అనేటటువంటివి ఇస్తుంది. సో శ్రీలంక ఏం చేస్తుంది, ఇండియాకి వెంటనే ఇప్పుడు సపోజ్ మనము $10 ఇచ్చామనుకోండి, $10 ఇచ్చాం, డాలర్ వాల్యూ, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీలంకకి 100 రూపాయలు అనుకోండి, 100 శ్రీలంకన్ రూపీస్ అనుకోండి. శ్రీలంక తన డొమెస్టిక్ కరెన్సీ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది అనమాట. మనం $10 శ్రీలంకకి ఇచ్చినందుకు మనకి 1000 శ్రీలంకన్ రూపీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి శ్రీలంక ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రోజుకి శ్రీలంకన్ రూపీ, డాలర్తో శ్రీలంకన్ రూపీ ఎంత ఉంటే రేట్, ఎక్స్చేంజ్ రేట్ అంత మనకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ పెట్టుకునేటప్పుడు ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్, ప్రీ డిఫైన్ టైం పీరియడ్ మనం నిర్ణయించుకుంటాం. సపోజ్ 2022లో ఇచ్చాం కదా, సపోజ్ ఫిక్స్డ్ టైం పీరియడ్ 2025కి పెట్టుకున్నాం అనుకోండి. ఇన్ ఫ్యూచర్ డేట్ దట్ ఈజ్ ఇన్ 2025, 2025లో మనకి ఏం చేయాలి, శ్రీలంక ఏదైతే ఉందో శ్రీలంక మనం ఎంతైతే డాలర్స్ అనేటటువంటివి ఇచ్చామో, ఎంత డాలర్స్ ఇచ్చామో, $10 ఇచ్చాం కదా, ఒకప్పుడు ముందు ఇచ్చాం కదా 2022లో, $10 2025లో శ్రీలంక మనకి ఇచ్చేయాలి డాలర్స్ రూపంలో. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, మన డొమెస్టిక్ కరెన్సీని శ్రీలంకకి ఇస్తుంది. ఇప్పుడు 2025 ప్రైస్ కాదు, ముందు మనం శ్రీలంకకి ఎప్పుడు హెల్ప్ చేసేటప్పుడు ఎంత స్పాట్ ప్రైస్ అయితే ఉందో, ఎక్స్చేంజ్ అయితే ఉందో, ఇప్పుడు సపోజ్ 2022లో మనం హెల్ప్ చేసేటప్పుడు డాలర్కి ఇండియన్ రూపీస్ ఎన్ని వస్తాయంటే $60 అనుకోండి సపోజ్, అర్థమైందా? డాలర్కి శ్రీలంకన్ రూపీస్ ఎంత వస్తాయని చెప్పుకున్నాం, ఆల్రెడీ మనం $100 అని చెప్పుకున్నాం. సో శ్రీలంక మనకు $1000 ఇస్తుంది, మనం $10 ఇచ్చేసాం. 2025లో ఏం చేయాలి, డాలర్ వాల్యూ తగ్గినా, డాలర్కి ఇండియన్ రూపీ వాల్యూ ఎక్స్చేంజ్ తగ్గినా పెరిగినా $60 ప్రకారం మనకి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, $60 అంటే 600 ఇండియన్ రూపీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం శ్రీలంకకి అందజేస్తాం. సో తాత్కాలికంగా లిక్విడిటీ కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో, శ్రీలంక ఫేస్ చేస్తున్నటువంటి లిక్విడిటీ కన్స్ట్రైంట్స్ నుంచి శ్రీలంకని కాపాడడానికి ఇండియా చేస్తున్నటువంటి ఒక హెల్పింగ్ హ్యాండ్ అనమాట. అర్థమైందా? ఇండియా ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఇక్కడ ఉందన్నమాట. సో కానీ మోర్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి ఇంటర్నేషనల్ ట్రేడ్కి చాలా ఇబ్బంది అని చెప్పి అమెరికా ఎప్పుడు ఇది చేస్తుంది. బికాజ్ కరెన్సీ మ్యానిపులేషన్కి, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ ద్వారా పాల్పడుతున్నారని చెప్పి అమెరికా ఎప్పుడు అంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతున్నవి ఏంటి, అమెరికన్ డాలర్స్ ఎక్స్చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అమెరికన్ డాలర్స్ అనేటటువంటి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల అమెరికన్ డాలర్ యొక్క వాల్యూ పడిపోయేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ కరెన్సీ స్వాప్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ టాపిక్. సో మీకు చక్కగా ఈ కరెన్సీ స్వాప్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్, $500 మిలియన్ లోన్ డిఫర్మెంట్ కూడా మనం ఇది చేయడం అనేటటువంటిది జరిగిందాం. సో డిఫర్మెంట్ అంటే ఏంటి, వాయిదా. అంటే మనకి $500 మిలియన్ మనకి
ఇది రావాలి అంటే, మనకి మనీ రావాలి అంటే మనం ఏం చేస్తాం, తర్వాత ఇవ్వండి పర్లేదు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని చెప్పి మనం వాయిదా వేసామన్నమాట. సో ఆ రకమైనటువంటి రిలీఫ్ ఇచ్చాం. నెక్స్ట్ $500 million లైన్ ఆఫ్ క్రెడిట్ ఫర్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, అప్పు రూపంలో మనం సహాయం చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు, బయట దేశాల నుంచి ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని శ్రీలంక కొనుక్కోవడానికి. అర్థమైందా? సో ఈ విధంగా మనం హెల్ప్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఇండియా ఎక్స్టెండెడ్ $1 billion షార్ట్ టర్మ్ కన్సెషనల్ లోన్ అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనం షార్ట్ టర్మ్ లోన్ కూడా శ్రీలంకకి ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయట పడ్డానికి. మనం ఎప్పుడు ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటటువంటిది ఫాలో అవుతుంది. అంటే మన నైబర్స్ ఎవరైతే ఉన్నారో, మన పక్కన ఉన్నటువంటి దేశాలే మనకి ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ మనం వాళ్ళకే ఇస్తామన్నమాట. ఆ విధంగా ఇండియా మరొక్కసారి తన యొక్క హెల్పింగ్ నేచర్ అనేటటువంటి దాన్ని చాటుకుంది. సో ఇంపాక్ట్ ఆన్ ఇండియా, శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ చూడండి. రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ న్యూస్లో. సో ఏం జరుగుతుంది, తమిళనాడుకి చాలామంది శ్రీలంకన్స్ ఏం చేస్తున్నారు, ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్నారు శరణార్థులుగా. సో మన ఇండియన్ రిసోర్సెస్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. మన రిసోర్సెస్ మనం వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలా లేదా, మన ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి, మన ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. సో ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది, రైట్. సో అది నెక్స్ట్ చూడండి, ఆపర్చునిటీ ఫర్ ఇండియా. సో ఈ పర్టికులర్ ఎకనామిక్ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ బోత్ పాజిటివ్ వేస్లో ఉంది, నెగిటివ్ వేస్లో ఉంది. ఇది నెగిటివ్ వే కదా, ఇది పాజిటివ్ వే చూడండి. సో శ్రీలంక మీద సాఫ్ట్ పవర్ అనేటటువంటిది తెచ్చుకోవడంలో ఇండియాకి ఇది ఒక అవకాశంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్ అనేటటువంటి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. హార్డ్ పవర్ అంటే ఏంటి, మన మిలిటరీ మైట్ని కానీ, మన ఆర్సెనల్ లేకపోతే మన డబ్బుని కానీ మనం ఉపయోగించి ఒకవేళ మనం ఇది చేసామనుకోండి, దాన్ని మన బెదిరింపులు కానీ వీటన్నిటి ద్వారా ఆ కంట్రీ నుంచి మనకు కావాల్సిన మనం తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని హార్డ్ పవర్ అంటారు. సాఫ్ట్ పవర్ ఇట్ ఈస్ ఏ న్యూలీ ఎమర్జ్డ్ ఐడియా అండి. రీసెంట్గా 1991 తర్వాత, ఫాల్ ఆఫ్ బెర్లిన్ వాల్ లేదా యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్లోకి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి, అంతర్జాతీయ సంబంధాల్లోకి ఎంటర్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సాఫ్ట్ పవర్. అంటే సిమిలర్ కల్చర్ ఉండడం ద్వారా కానీ, లేకపోతే సిమిలర్ వే ఆఫ్ లైఫ్ ఉండడం ద్వారా కానీ, లేకపోతే అవసరంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ. ఇప్పుడు వ్యాక్సిన్స్ అవసరమైన దేశాలకు వ్యాక్సిన్స్ మనం ఇచ్చాం. సో అలాంటివి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కానీ మనం ఆ కంట్రీస్ మీద, ఆ కంట్రీస్కి మనం దగ్గర అవ్వచ్చు. మనం హెల్ప్ చేసాం కాబట్టి రేపు పొద్దున్న వాళ్ళకి ఒక మారల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. రేపు పొద్దున్న ఇండియా పాకిస్తాన్కి ఏదైనా ఇది జరిగింది అనుకోండి, సో మనకి శ్రీలంకన్ సపోర్ట్ కావాలన్నప్పుడు శ్రీలంక ఏం చేస్తుంది, శ్రీలంక మీద ఒక మారల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలనున్నా మనకి ఇండియా ఇంత హెల్ప్ చేసింది కదా, సో పొలిటికల్గా మనం ఎవరికి హెల్ప్ చేయాలి, ఇండియాకి హెల్ప్ చేయాలని చెప్పి శ్రీలంకకి తెలుస్తుంది అనమాట. దీన్ని మనం సాఫ్ట్ పవర్ అని చెప్పి అంటాం. అర్థమైందా? సో మనం హెల్ప్ చేయడం ద్వారా కానీ, లేకపోతే దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని ఉపయోగించుకొని అంటే వాటిని అట్రాక్ట్ చేసి, ఆ కంట్రీని మనం అట్రాక్ట్ చేసి మనకి నచ్చినట్టు మనం చేసుకోవడం, మనకు నచ్చినట్టు మనం వాటిని తీర్చిదిద్దడం. సో చూడండి, కీ విండో టు ఎలిమినేట్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అవర్ మ్యారిటైమ్ నైబర్. అండ్ దాంతోపాటు శ్రీలంకలో రీసెంట్ టైమ్స్లో మన మ్యారిటైమ్ నైబర్ అంటే శ్రీలంక మీద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఎక్కువగా పెరిగింది అనమాట రీసెంట్ ఇయర్స్లో. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పోయి శ్రీలంక మరొక్కసారి ఇండియాకి దగ్గర అయ్యే విధంగా మనం చేసుకునే విధంగా మనకి ఈ పర్టికులర్ క్రైసిస్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఇలాంటి హెల్ప్ చేయడం ద్వారా శ్రీలంక మనకి మరింత దగ్గర అవుతుందన్నమాట. సో లెసన్స్ టు ఇండియా, దాంతోపాటు ఈ ఎకానమీ ఏదైతే ఉంటుందో, కంట్రీ యొక్క ఎకానమీని హ్యాండిల్ చేయడంలో గవర్నమెంట్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అండ్ దాంతోపాటు ఈ ఫ్రీబీస్, ఉచిత పథకాలు కానీ వీటన్నింటినీ ఇది చేసేటప్పుడు ఎలా పడితే అలా ఇవ్వడంలో భాగంగా ఇచ్చే ముందు ఎన్ని రకాలుగా ఆలోచించాలి. సో ఇలాంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన పాఠాలు ఏవైతే ఉంటాయో అవి మనం కానీ, మన కేంద్ర ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నేర్చుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా. సో చూడండి, చైనా ఎప్పుడు శ్రీలంకని తన అండర్లో పెట్టుకోవాలనుకుంటుంది. నాట్ ఓన్లీ శ్రీలంక, దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఇన్ ఇండియన్ ఓషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చైనాకి ఎప్పటి నుంచో ఇండియన్ ఓషన్ మీద డామినెన్స్ అనేటటువంటిది, ఇండో పసిఫిక్ రీజియన్ మీద డామినెన్స్ సంపాదించుకుందామని ఉంది. ఎందుకు, మెజారిటీ ఆఫ్ ట్రేడ్ రూట్స్ ఇండియన్ ఓషన్ గుండా, ఇండియో పసిఫిక్ రీజియన్ గుండా పాస్ అవుతాయి కాబట్టి. సో అందుకే చైనా అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఈ దేశాలైనటువంటి ఇదిగోండి వియత్నాం కానీ, లేకపోతే దిస్ పర్టిక్యులర్ మనకి లావోస్, కాంబోడియా, అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ మలేషియా, అండ్ దాంతోపాటు మయన్మార్, బంగ్లాదేశ్, అండ్ దాంతోపాటు శ్రీలంక, అండ్ దాంతోపాటు మాల్దీవ్స్, అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి పాకిస్తాన్, వీటన్నిటి తన అండర్లో పెట్టుకోవాలనుకుంటుంది, తన ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకోవాలనుకుంటుంది. సో ఇక్కడ పాకిస్తాన్ గ్వాదార్ పోర్ట్ కూడా
చైనాకి యాక్సెస్ ఇచ్చింది, అవునా కదా. సో ఈ మొత్తం ఇవన్నింటి మీద కూడా చైనా డామినెన్స్ సంపాదించుకోవాలనుకుంటుంది. సో చైనీస్ డామినెన్స్ ఇండియన్ ఓషన్ ఇండో పసిఫిక్ రీజన్ మీద పెరగకుండా ఆపడానికి ఇండియా శ్రీలంకని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడాలంటే శ్రీలంక ఏం చేయాలి? పాలసీ మెజర్స్ బై శ్రీలంక. శ్రీలంకన్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ డిసిజన్స్ అనేటటువంటివి తీసుకోవాలి. అండ్ బయట దేశాల నుంచి చెందినటువంటి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉంటారో, ఆర్థిక వేత్తల యొక్క సహకారం ఏదైతే ఉంటుందో అది కూడా తప్పకుండా శ్రీలంక అనేటటువంటిది తీసుకోవాలి. అదొకటి ఇది చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ చెప్పాను కదా, వేరే దేశాల నుంచి కూడా తప్పకుండా హెల్ప్ అనేటటువంటిది తీసుకోవాలి. పాలసీ అసిస్టెన్స్ అనేటటువంటిది ముఖ్యంగా తీసుకోవాలి. సో మనీ అవసరమైనప్పుడు ఇస్తారు, కానీ ఏం చేస్తే శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ చక్కబడుతుందో ఆ విధమైనటువంటి పాలసీ అసిస్టెన్స్ కూడా తీసుకోవాలి. బిల్డ్ స్ట్రాంగ్ సప్లై చైన్స్. సో శ్రీలంక ఏం చేయాలి? ప్రొడక్షన్ అనేటటువంటి ఎన్షూర్ చేయాలి. ఫుడ్ కోసం కానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ కోసం కానీ వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా తనే వాటిని ప్రొడ్యూస్ చేసుకునేలాగా ఒక ఎఫిషియెంట్ మేనర్లో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది సాధించాలి శ్రీలంక ఫ్యూచర్లో. క్రైసిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సో ఈ సంక్షోభం నుంచి ఒక అవకాశం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని దీని నుంచి పాఠాలు అనేటటువంటివి నేర్చుకొని భవిష్యత్తులో ఈ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిపీట్ చేయకుండా శ్రీలంకన్ గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం వే ఫార్వర్డ్లో మాట్లాడుకుంటాం. మరి ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్లో సావరెన్ డెట్ క్రైసిస్లో శ్రీలంక చిక్కుకుందని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి చేతులు ఎత్తేసింది శ్రీలంక అప్పులు తీర్చలేకుండా. సో మరి ఆ సావరెన్ డెట్ క్రైసిస్ అంటే ఏంటో తెలుసుకుందామా? వినండి. సో చూడండి, సావరెన్ డెట్. సావరెన్ డెట్ అంటే అర్థం ఏంటి? ముందు సావరెన్ డెట్కి ఉన్నటువంటి ఇంకొక పేర్లు ఏంటి అంటే గవర్నమెంట్ డెట్, ప్రభుత్వం చేసేటటువంటి అప్పు అని చెప్పి అర్థం. లేదా ఇంకొక పేరు కూడా దీనికి ఉంది, పబ్లిక్ డెట్ అని కూడా అంటారు. పబ్లిక్ డెట్ అనేటటువంటి పేరు కూడా ఉంది. లేదా నేషనల్ డెట్ అనేటటువంటి ఒక కంట్రీ చేసినటువంటి అప్పు అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ డెట్, అప్పు అక్యుములేటెడ్ బై ఏ గవర్నమెంట్, ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి దిస్ పర్టికులర్ అప్పు ఏదైతే ఉంటుందో అప్పుని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్కి అప్పు ఇచ్చావు అనుకో, గవర్నమెంట్ నీకు ఏమిస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీ ఒకటి ఇస్తుంది, అంటే బాండ్ లాంటిది కానీ, సో ట్రెజరీ బిల్స్ అనేటటువంటి ఉంటాయి. అర్థమైందా? సో ఇలాంటివి బిల్స్ ఇలా ఏవైతే ఉంటాయో వాటిని ఇష్యూ చేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. వీటి మీద ఈ బాండ్, ఈ టీ బిల్స్ ఏవైతే ఉన్నాయి, ట్రెజరీ బిల్స్, వీటి మీద ఏముంటాయి? ఒక ఫేస్ వాల్యూ అనేటటువంటిది ఉంటుంది, ఒక మెచ్యూరిటీ పీరియడ్ అనేటటువంటిది ఉంటుంది, అండ్ దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. కూపన్ రేట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 10,000 రూపాయలు ఫేస్ వాల్యూ ఉందనుకోండి, సో మెచ్యూరిటీ పీరియడ్ 10 years ఉందనుకోండి, ఈ కూపన్ రేట్ ఏదైతే ఉంటుందో ఇది 10% ఉందనుకోండి. దీని అర్థం ఏంటి? 10,000 నీ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది ప్రభుత్వం, దానికి 10 సంవత్సరాల తర్వాత 10%, సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో నీకు తిరిగి చెల్లిస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇష్యూ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు గవర్నమెంట్ అప్పు చేస్తుంది? వేరియస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫినాన్స్ చేయడానికి. వేరియస్ ఎక్స్పెన్సెస్, సపోజ్ ట్యాక్స్ల ద్వారా వచ్చేటటువంటి డబ్బులు సరిపోవట్లేదు అనుకోండి ప్రభుత్వాలకి, ఏం చేస్తాయి? ఖర్చుల్ని ఫినాన్స్ చేయడానికి, ఖర్చు పెట్టడానికి దిస్ పర్టిక్యులర్ మనీ, అప్పు తీసుకున్నటువంటి మనీని వాడడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో గవర్నమెంట్స్ తప్పకుండా ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి, ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే తీసుకుంటున్నారో దాని నుంచి. ఇప్పుడు రీసెంట్గా శ్రీలంకన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు డిఫాల్ట్ ఆల్ ఇట్స్ ఫారెన్ డెట్ అండి. అప్పులు మరి తిరిగి కట్టలేమని చెప్పి తేల్చడం అనేటటువంటి జరిగింది కొంతకాలం వరకు, యాజ్ ఇట్ అవైడ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఐఎంఎఫ్ నుంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఐఎంఎఫ్ డబ్బులు ఇస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తుంది శ్రీలంక. రైట్? సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ నాన్న.